అమర్ నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి మేము జిగ్రీస్. ఇంకా గుర్తున్నాయా అన్ని? సూపర్ స్టార్ అయిపోయావు, మంచి హీరో అయిపోయావు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ గుర్తింపు వచ్చింది, ఇంకా అనుకున్నంత రేంజ్ స్టార్ అయితే ఇంకా అవ్వలేదు. జానకి కలగనలేదు. అవును, చాలా ఇన్నోసెంట్. అసలు బయట నువ్వేంటో నాకు తెలుసు, మరీ అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుండే అసలు నాకు. సో మన ఫస్ట్ సీరియల్ అయిపోయి తర్వాత చాలా 1 year డౌన్ లో ఉన్నప్పుడు వచ్చిన ఇది. ఎక్కడో ఇంకా మనం డౌన్ లో ఉన్నామనే టైంలో జానికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు, నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళిపోయింది. సో అమర్ ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేని ఒక సీక్రెట్ చెప్పాలి అంటే ఏం చెప్తాను? అంటే బేసిక్గా నేను ఎవరిని తీసుకెళ్ళాను ఒక చోటుకి, ఆ చోటుకి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఎలా ఉంటానో ఎవరికి తెలియదు, అది నాకు తప్ప. సో ఇది హైలైట్ అవుతుంది, thumbnails పెడతారు, యూట్యూబ్ లో రాస్తారు. అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నా అమర్దీప్ ఏం చేస్తున్నాడు, కమింగ్ సూన్. నిన్ను బాగా ఎవరైనా ఇన్సల్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఒక మేనేజర్, ఆయనకి నేను ఎవరో తెలియదు, చూడడానికి వెళ్ళినప్పుడు కామెడీ షో జరిగి చూడడానికి వెళ్ళినప్పుడు నీ అమ్మ ఎవరన్నా అది అని చెప్పి తిట్టి బయటికి గెంటేసినోడే. తేజుకి బిఫోర్ ఇండస్ట్రీలో నీకు ఎవరు క్రష్ అనిపించలేదా? ఈ అమ్మాయి బోల్డ్ మంది అలా చెప్పి ఉండబోతే ఇప్పుడు అసలు ఈ ఎపిసోడ్ ఈరోజు చేయలేవు నువ్వు. అవునా? మనకు అలా ఏం లేదు, బోల్డ్ మంది అమ్మాయిలు నచ్చుతారు. సడన్ గా ఏంటి పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చేసావు? ఇప్పుడు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉంటారు, ఆయన సడన్ గా పెళ్లి చేసుకుని ఏమైపోతారు? ఎలా ఉంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్, ఏమైనా డిఫరెన్స్ ఉందా? అంటే మా బావ చెప్పినట్లుగా అంతా బాగుంది అనేది నేను పెళ్ళి ఎక్కడ నేను అంటే నేను ఉంటానో పారిపోతానో ఈడు ఏమైపోతాడో అని టెన్షన్లో పక్కనే ఉన్నాడు అనమాట. నన్ను అన్యోన్యమైన దంపతులు అంటే వాళ్ళిద్దరు కనిపిస్తారు. మంచిగా పెళ్ళి మనోడు చిల్ మూడ్లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటే డివోర్స్ తీసుకోబోతున్నా. అమర్ తప్పంతా తన మీద వేసుకున్నా. అమర్ నువ్వు ఏంటి ఇదంతా? స్టిల్ నేను ఇంకా ఆ డైలమాలోనే ఉన్నాను తెలుసా నీకు. మరి ఇంకా నేను అంటే ఇంకా నేను సెట్ అవ్వలేదు పూర్తిగా. నా మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కడో ఒక చోట స్టక్ అయి ఉన్నాను. ఇప్పుడు సపోజ్ నా ఇన్స్టాగ్రామ్లో సమంత నేను ఫాలో అవుతా ఉంటాను, మియా మాల్కోంగ్ కూడా నేను ఫాలో అవుతాను, బికాస్ ఐ లైక్ హర్. తప్పేముంది? సన్నీ లియోన్ కూడా నేను ఫాలో అవుతాను. మన అనుకుని బాగా ట్రస్ట్ చేసి వాళ్ళకి అన్నీ షేర్ చేసుకొని లైక్ మన ఫ్యామిలీ మెంబర్ అని ఎలా అయితే చూసుకుంటామో అలా చూసుకున్నావు ఆ పర్సన్ని. కర్మ ఫలితం అంటారు చూసారు. మనకు మనం తెలిసి వస్తుంది ఒక టైంలో, మనం బాధపడేటప్పుడు, మనం అనుభవించేటప్పుడు, అబ్బా అప్పుడు ఈ తప్పు చేశాను కాబట్టి ఈరోజు నేను ఇలాంటి ఒక పనిష్మెంట్లో ఉన్నానేమో, నాకు ఇలాంటి బాధలు వస్తున్నాయేమో అని చెప్పి నేను అది ఫీల్ అయ్యా, నేను రిగ్రెట్ అయ్యాను ఆ విషయంలో. ఇప్పుడు అవుతుందని కూడా. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ నాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచి తెలుసు. అండ్ ఇవాళ తనని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా స్పెషల్. అండ్ తన గురించి చెప్పాలి అంటే కెరియర్ స్టార్టింగ్లో తనకి ఎలాంటి సపోర్ట్ లేకుండా మంచి డాన్సరు, యాక్టరు, తనకంటూ ఒక ఓన్ కింగ్డమ్ని క్రియేట్ చేసుకున్న అమర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నాడు. హాయ్ అమర్. చెప్పేసాను రా, ఎలా ఉన్నావు ఏంటి? అదే మొన్న రవిది ఇంటర్వ్యూ చూసిన తర్వాత నేను కూడా రావాలని డిసైడ్ అయ్యి వచ్చానమాట. ఇంటర్వ్యూ చూసి డిసైడ్ అయ్యావు, నేను అడిగినందుకు రాలేదా? అదే ఇప్పుడు వాడు ఇచ్చిన తర్వాత ఒకటే మేము సంస్థలో నేనే ఇవ్వకపోతే అలాగా, అది నీతో యాంకరింగ్, సో బాగుంటుంది. సో బాగున్నాను, గుడ్ గుడ్, వెరీ వెరీ హ్యాపీగా ఉంది యాక్చువల్గా. నిన్ను అమర్ నాకు ఎప్పటి నుంచి తెలుసు అంటే ఇండస్ట్రీకి రాకముందు నుంచి మేము జిగ్రీస్. వాడు స్టార్టింగ్ స్టేజ్లో ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు, మేము ఎలాంటివి చేసాం కలిసి, అదంతా చూసేసాం అనమాట. ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్న నా ఫ్రెండ్ని నేను ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? అంటే 130 రూపాయల నుంచి మనము ఇప్పుడు రేంజ్ మారింది కాబట్టి బాగానే అనిపిస్తుంది. ఓకే, ఇంకా గుర్తున్నాయా అన్నీ? 130 రూపీస్ అయితే బాగా గుర్తుంది మనది. 130 రూపీస్ ఏంట్రా? మర్చిపోయినట్టున్నావు. 130 రూపాయల్లో మనం అన్ని కావాల్సినవి తెచ్చుకున్నప్పుడు మర్చిపోయినా. అమర్ అప్పట్లో ఏం చేసేవాడంటే ఫ్లాట్కి వచ్చి హ్యాండ్ బ్యాగ్లో 20, 50
అవన్నీ మొత్తం అన్ని పిక్ చేసుకునేవాడు. మనోడి ఫేవరెట్ బ్రాండ్ ఒకటి ఉండేది అప్పట్లో, అది తెచ్చుకుని అవును అవన్నీ బాగుండే. అంటే అప్పుడు ఉన్న మనకి అంటే మనకి అప్పుడు 500 వచ్చినా సరే మనకి 500 వచ్చింది అనేది ఏం ఏం లేదు, చేద్దాం, అయిపోయిందే ఈ రోజు, మళ్ళీ రేపు పొద్దున వెళ్తే ఇంకో 500 వస్తుంది కదా అని చెప్పి ఉంటాం మనం. అవును. ఒకటే బైక్ మీద నలుగురు వెళ్ళేవాళ్ళం, నలుగురు వెళ్ళిపోయేవాళ్ళం. ఒకటే బైక్ మీద నలుగురు వెళ్ళి మూవీ చూసి మిడిల్లో ఒకసారి బైక్ ఆగిపోయింది గుర్తుందా, పెట్రోల్ లేకుండే. పెట్రోల్ అయిపోయి దాన్ని తోసుకుంటూ వెళ్ళి అందరం సినిమాలు షికార్లు అంటే మనకు అప్పుడు టైం ఉండే, సరే ఏదోటి అవకాశం రాకుండా పోదని ఆలోచన ఉండే, తిరుగుతామని బాగా ఎంజాయ్ చేశాను. అంటే ఒక ఫేజ్ని బాగా ఎంజాయ్ చేశాను. అవును, అంటే లిమిటెడ్ బడ్జెట్ ఉన్నా ఆ సిచ్యువేషన్ని మనం బాగా హ్యాండిల్ చేసాము. బేసిక్గా ఎప్పుడు మనము హై రేంజ్లోనే ఎంజాయ్ చేయాలని లేదు మనకి, ఎప్పుడు ఆలోచన రాలే. అవును, సరే మన దగ్గర 100 ఉందా, 100లోనే ఎంజాయ్ చేద్దాం. నీకు 500 వచ్చింది కదా చాలు, నా దగ్గర లేకపోతే ఏంటి, నీకు వచ్చింది కదా. నీ దగ్గర 1000 ఉందా, ఓకే 2 కలిపేమా, ఓకే డన్, ఎంజాయ్ చేసాము, అయిపోయింది. అసలు ఆ మెమరీస్ అయితే నాకు స్టిల్ ఇప్పటికీ గుర్తుంటాయి తెలుసా. కొన్ని చెప్పకూడదు. 2 ఫ్లాట్ కదా మనం మారింది, అక్కడ ఒకటి, ఇక్కడ మళ్ళీ ఇది ఈఎస్ఐ దగ్గర కదా, 2 ఫ్లాట్స్. అప్పట్లో ఫ్లాట్ లో ఉండేది మనమే కాబట్టి బాబు హీరో గెస్ట్ అపీరియన్స్ ఇచ్చేవాడు, చిల్ అవుదామని బోరగొట్టినప్పుడల్లా. హ్యాపీగా బాగుంటాడు. చెప్పు, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోయావు, మంచి హీరో అయిపోయావు, అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదు. అప్పటికి ఇప్పటికి గుర్తింపు వచ్చింది, ఇంకా అనుకున్నంత రేంజ్ స్టార్ అయితే ఇంకా అవ్వలేదు, అది ఇంకా ఫర్దర్గా ఇవ్వాలి. జస్ట్ మనకంటే ఒక గుర్తింపు వచ్చింది అంతే. అమర్ అంటే ఇప్పుడు మంచి మాస్ హీరో లాగా నాకు నిన్న ఆన్ స్క్రీన్లో చూసినప్పుడల్లా అబ్బా మనోడు మంచి మాస్ హీరో అయిపోతాడు అనే ఫీల్ వచ్చింది నాకు నిన్న ఆన్ స్క్రీన్లో చూడగానే. ఆన్ స్క్రీన్లో నేను చేసేవన్నీ క్లాస్ ఐటమ్సే కదా, అంటే డాన్స్, ఏదైనా యాక్టింగ్, వెబ్ సిరీస్లు అవి అంటే అక్కడక్కడ మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. చూడాలి ఈసారన్నా, అంటే నెక్స్ట్ ఒకవేళ సీరియల్ చేయాలి అనుకుంటే నాకు ఒక మాస్ యాంగిల్లో ఉన్న సబ్జెక్ట్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పటిదాకా చేసింది ఫస్ట్ సీరియల్ లైక్ అదే అగ్రెసివ్, మమ్మాస్ బాయ్ 2 ఇప్పుడు అగ్రెసివ్ హీరో, దాంట్లో అగ్రెషన్ ఉంటుంది మనోడికి, స్టైల్ రిచ్. రెండోది నార్మల్ మన ఇంట్లో కుర్రోడ్ లాగా, చదువు రాదు, చాలా కూల్ అండ్ నార్మల్ సాఫ్ట్గా. అవును, ఈ వీటికి భిన్నంగా చేయాలి, చేస్తే జానకి కలగనలేదు. అవును, చాలా ఇన్నోసెంట్, అసలు బయట నువ్వేంటో నాకు తెలుసు, మరీ అంత ఇన్నోసెంట్ గా యాక్ట్ చేస్తుండే. అసలు నాకు చూడడానికి పర్లేదు మనోడు ఇలా కూడా చేయగలడు అనిపించింది. ఆబ్వియస్లీ జానకి కెరియర్ టర్న్. అవును, జానకి కెరియర్ టర్న్. చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు ఆ సీరియల్ తర్వాత, నీకు బాగా ఫేమ్ వచ్చింది చాలా. సో మన ఫస్ట్ సీరియల్ అయిపోయి తర్వాత చాలా 1 ఇయర్ డౌన్లో ఉన్నప్పుడు వచ్చిన ఇది ఒక్కసారిగా అలా తిప్పేసి కూర్చోబెట్టేసింది. నీకు సక్సెస్ అంత ఈజీగా రాలేదా మరి? నాకు తెలిసి నువ్వు ఎంత స్ట్రగుల్ అయ్యావు, డే 1 నుంచి మంత్స్ కూడా కాదు, ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు స్ట్రగుల్ అయ్యి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక మంచి ఛానల్లో స్టార్ హీరోగా సెటిల్ అయ్యి, నాకైతే అసలు సక్సెస్ అంటే నీదేమో అనిపించింది. మన గ్యాంగ్లో అట్లీస్ట్ అరే వీడైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనేది కూడా నాకు చాలాసార్లు హ్యాపీగా అనిపించింది. స్టార్టింగ్ అంతా చూసాను కదా ఎంత స్ట్రగుల్ అయ్యావు, ఇంట్లో కూడా ఆంటీ అంకుల్ సపోర్ట్ ఉంది. సో నువ్వు కష్టపడి ఇన్ని రోజులు వెయిట్ చేసిన దానికి నీకు ఇప్పుడు మంచి ఫేమ్ దొరికింది అని ఫీల్ అవుతాను నేను. వచ్చింది ఆబ్వియస్లీ. అంటే మనకి ఎలా అంటే అవకాశాలు ఉన్నా వచ్చినా అప్పుడు ఇంకా అంత రైజ్ అయ్యే పొజిషన్లో లేకుండా, అవకాశం వచ్చి గుర్తింపు ఉన్న జనాలు గుర్తుపట్టే స్టేజ్లో ఉన్నా సరే మనకి ఎక్కడో ఇంకా మన డౌన్లో ఉన్నామనే టైంలో జానకి తీసుకెళ్ళి కూర్చోబెట్టేసి నెంబర్ 1 పొజిషన్కి తీసుకెళ్ళిపోయింది. సో దాంతోపాటు అలాగే సినిమా చేశాను, ఐరావతం మూవీ చేశాను హాట్స్టార్లో, అండ్ అభిలాష మూవీ చేశాను, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఓంకార్ అన్నది వెబ్ సిరీస్ చేశాను, హారర్ సిరీస్. ఆహాలో మిస్టర్ బెల్లాన్ చేశాను. సో అలాగా అన్ఎక్స్పెక్టెడ్ అంటే కొన్ని ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చి స్టార్ట్ అయ్యాయి. ఐ ఫీల్ ఓకే, హ్యాపీ. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఏదైనా ఉన్నా కానీ ఓకే చూసుకొని ఒక పెద్ద సిరీసా, మంచి సిరీసా, ఓకే చేస్తాను. అంతేగాని అప్పుడు మనం తొందరపడి ఏది చేయట్లేదు, ఏది ముందడుగు వేయట్లేదు. చూడాలి, అంటే మెల్లమెల్లగానే ఒక మంచి మార్క్లో కొట్టాలని చూస్తున్నాను. చూద్దాం, అది ఇయర్తో జరుగుతుందేమో చూడాలి. యాక్చువల్గా ఈ సీరియల్ తర్వాత అబ్బా అమరు మన పక్కింటి అబ్బాయిలా ఉంటాడు, లైక్ మా అత్త కొడుకు అయి ఉంటే బాగుండు అని అనుకునే అమ్మాయిలు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అమరు అబ్బా ఒకసారి మాట్లాడతాం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సడన్గా ఏంటి పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చేసావు, ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు
చాలా మంది ఇప్పుడు ప్రభాస్ గారికి ఫ్యాన్స్ ఉంటారు. ఆయన సడన్గా పెళ్లి చేసుకుంటే ఏమైపోతారు? ఒక టైం వచ్చినప్పుడు చేసేసుకోవాలి. అది దానికి ఏం చేయలేము అనమాట. కానీ ఇంత త్వరగా నువ్వు పెళ్లి చేసుకుంటావు? త్వరగా అనద్దు. ఇది నాది అసలు మాట్లాడుకోకూడదు, నాది నీది రవి గారిది అసలు మా ముగ్గురిది మనం మాట్లాడుకోకూడదు. భూమి పుట్టక ముందు వచ్చాము మనం ఇండస్ట్రీకి, అంటే కనబడలేదు అంతే మనం. దొరికిపోతాం వద్దొద్దు. లేదు, అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అది ఏం జరిగినా మన మంచిగా అన్నట్టుగా ఓకే, పాజిటివో నెగిటివో జరిగింది. చాలామంది మెసేజ్లు కూడా పెట్టారు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో. చాలామంది అలా చేసేసుకున్నారు. అభిమానించే వాళ్ళు ఎల్లకాలం బ్రహ్మచారిగా ఉండిపోతే కష్టం కదండి. చేసుకోవాలి, తప్పదు. ఎలా ఉంది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్? ఏమైనా డిఫరెన్స్ ఉందా? స్లైట్ డిఫరెన్సెస్. అంటే మా బావ చెప్పినట్లుగా అంతా బాగుంది అనేది నేను చెప్పను. ఎందుకంటే ఆడు బ్రహ్మాండం ఉంటే నేను చూసా మొత్తం చూశాను. అవునా? మొత్తం ఇంటర్వ్యూ మొత్తం చూశాను మా బావగారిది. ఓకే. అంటే కొంతమందికి బాగుంటది, నాకు బాగానే ఉంది. నాకు చాలా పాజిటివ్ గా చెప్పేసి ఆబ్వియస్లీ శ్యాము గురించి మనకు తెలిసింది, చూసిందే కదా. అన్యోన్యమైన దంపతులు అంటే వాళ్ళిద్దరు కనిపిస్తారు. అవునా? అంటే దేనికి శ్యాము నో చెప్పదు, వీడి దేనికి నో చెప్పడు. మనోడికి ఏంటంటే మనోడికి సర్దుకుపోయే తత్వం ఎక్కువ. అవును. నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ. అవును. అంతే తేడా. అవును. అక్కడ బాగుంటుంది, ఇక్కడ బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి షార్ట్ టెంపర్ ఉంటుంది. చిన్న చిన్న వాటికి కొంచెం సర్రని రియాక్ట్ అవుతాను, వాడు రియాక్ట్ అవ్వడు. తెలుసుగా, నాకెందుకు తెలియదు నీ షార్ట్ టెంపర్. ఎక్స్పీరియన్స్డ్ చాలా సార్లు నేను అమర్ షార్ట్ టెంపర్కి. ఏదైనా ఉంటే టక్కని బావగాడి ఫోన్ చేస్తారా, అంటే నువ్వు కంగారు పడు, ఇంటి దగ్గర మాడదాం అంటాడు. వచ్చి వాళ్ళ ఇంటి దగ్గర కింద కూర్చుంటాం, డివైడర్ మీద కూర్చొని ఒక గంట రిలాక్స్గా ఆడితో మాట్లాడితే ఓకే, తర్వాత కూల్ అవుతాను, మళ్ళీ ఇంటికి వెళ్తాను. ఓకే. నీ షార్ట్ టెంపర్ నాకు ఎప్పుడు గుర్తుందంటే, ఒకరోజు నేను సీరియల్ షూట్ చేసి వచ్చి శ్రావణి నేను ఒక ప్లేస్లో స్ట్రక్ అయిపోతే నువ్వు నన్ను డ్రాప్ చేయాల్సి వచ్చింది. నా ఫ్లాట్ దగ్గర బంజారా హిల్స్లో డ్రాప్ చేసావు. డ్రాప్ చేసినంత వరకు వచ్చాడు, పిక్ చేసుకున్నావు, మంచిగా డ్రాప్ చేసావు, అంతా అయిపోయింది. తర్వాత ఎందుకు ఆగావు, టైం ఎంత అయింది, కొంచెమైనా ఉందా, ఆ రోజు తిట్టావు గుర్తుందా? వచ్చినంతసేపు బాగానే ఉన్నావు, ఇంటికి తీసుకొచ్చే వరకు కామ్గానే ఉన్నావు. తీసుకొచ్చిన తర్వాత స్టార్ట్ చేసావు రూమ్లో. అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. గుర్తుందా? మామూలు క్లాస్ పీకలేదు మనోడు నాకు. షార్ట్ టెంపర్. స్టెప్స్ ఎక్కే వరకు బాగానే ఉన్నాడు, లోపలికి వచ్చే వరకు బాగానే ఉన్నాడు, ఇక లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాడు. అవునా? ఆబ్వియస్లీ అప్పటికి మన కోపం ఇంకా హై ఉండలే, పీక్స్ లో ఉండే. ఇప్పుడు ఏదైతే అగ్రెషన్ వస్తే అరుస్తాను, ఒక 10-15 నిమిషాలతో ఆపేస్తాను, తర్వాత ముందుసేపు మాట్లాడిన ఎవరితో కూల్, అంటే ఎవరితోనూ ఈ మధ్యలో నేను ఎవరితో కలవట్లేదు. బేసిక్గా అందరినీ కలవడం మానేసాను. ఎందుకని? ఎందుకంటే మనకు బాగా ఉన్న వాళ్ళే దింపుతూ ఉంటే మనకి బాగా ఎక్స్పీరియన్స్ కదా, అందుకే ఎందుకులే. ఇప్పటికీ అవుతున్నాయి అలా. ఇప్పటికే రీసెంట్ కూడా ఐ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్. చాలా వరకు ఫేస్ చేశాను. రవికి కూడా తెలుసు. ఓకే. రవిగాడికి తెలుసు, మా ఇద్దరు కామన్ గా ఉండేవాడే చేసాడు, అది కూడా తెలుసు వాడికి. అప్పటి నుంచి ఏదైనా ఉన్నా మనసులో పెట్టుకుంటే సైలెంట్గా ఎవరిని కలవను. మ్యాక్స్ టు మ్యాక్స్ టైం నేను ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నాను, బయటికి వెళ్ళట్లేదు. మనకి ఎందుకు దొరుకుతారు వీళ్ళు కదా. ఏదైనా చెయ్యాలన్నా, చూడాలన్నా, పార్టీ ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా నేను ఇంట్లోనే ఉంటున్నాను తప్ప బయటికి వెళ్ళట్లేదు. ఎందుకురా పోవడం, పోయి ఎక్కడో కూర్చొని ఏదో మాట్లాడి ఆడేదో అనడం, నేనేదో చెప్పడం, నేను నోరు జారనో వాడు నోరు జారో తెలియదు, దీన్ని తీసుకెళ్ళి ఇంకో వాడి దగ్గర చెప్పడం, దాన్ని ఒక రాంగ్ సర్క్యులేట్ చేయడం, మరి తీసుకొచ్చి నాకు 90 mm దింపడం. అదేదో 90 నేను ఇంట్లోనే కూర్చుంటే అయిపోతుంది. వద్దురా బాబు అని చాలా వరకు అవాయిడ్ చేశాను. నాట్ గోయింగ్ ఎనీవేర్, ఎవరిని కలవట్లేదు. నాకున్న సర్కిల్ ఇప్పుడు చాలా చిన్నది, చాలా తక్కువ మందిని నమ్ముతా. అంటే ఒక పిడికిలో ఉంటుంది, అలా ఉన్నారనమాట, అంతే. అది చాలా బెటర్. జస్ట్ ఫోన్ కాల్స్ లో హ్యాపీగా మాట్లాడుకుంటాం, సరదాగా కలిస్తే బయట కలిసి అయిపోయింది చాలా. ఓకే అమర్, యాక్చువల్గా పెళ్లి చేసుకున్న తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్కి బ్యాచిలర్ పార్టీ ఇవ్వడమో, పెళ్ళికి పిలవడమో చేస్తారు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వేనా? అది నేను అడగాలి. నిన్న మధ్యలో టచ్లో వచ్చావు, టచ్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోయావు. కొంచెం టచ్లో ఉంటే చెప్తా అన్నట్టుగా వచ్చావు, టచ్ చేసి చూడనట్టుగా మళ్ళీ ఇప్పుడు వచ్చావు. నేను ఏం చేయమంటున్నా, నెంబర్ నా దగ్గర లేదు, ఎక్కడి నుంచి పట్టుకోను నేను. రవి నాకు అప్పటి నుంచి కాంటాక్ట్లోనే ఉన్నాడు.
చెప్పాలి వాడు అనుకుంటే ఎలా నేను పెళ్ళి ఎక్కడ అంటే నేను ఉంటానో పారిపోతానో ఈడు ఏమైపోతాడో అని టెన్షన్లో ఆడు పక్కనే ఉన్నాడు అనమాట. నన్ను వదలకుండా ఉన్నాడు. అంటే నాకు బేసిక్గానే భయం ఎక్కువైపోయింది, టెన్షన్ ఎక్కువైపోయింది. అమ్మాయి కంటే నాకు ఎక్కువైపోయింది టెన్షన్. ఎందుకని ఏమో తెలియదు, చాలా ఫియర్గా ఉంటుంది. అంటే దేనికైనా సరే కట్టాలని నాకు ఇట్లా ఊగేవి, చేతులు ఊగుతున్నాయి నాకు కట్టడానికి కూడా. తాళి కట్టడం అయ్యో చాలా షివర్ అయ్యాను చాలా వరకు. అంటే తెలియదు, ఒక టైప్ ఆఫ్ ఫీల్ మనకు. బేసిక్గా అమ్మాయిలు కదరా భయపడతారు అలా. నేను భయపడినాను, అదే నాకు అర్థం. మా బావ కట్టే 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 నీకేం కట్టమంటావు, కడతానులే నువ్వు బాగా అని కట్టింది. బావ కట్టేసాను బావ అంటే కూల్గా రియల్లీ ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. పెళ్ళి వరకు మనోడు నాతోనే ఉన్నాడు. ఎవ్రీ మూమెంట్ నేను ఏదైనా టెన్షన్ పడినా కంగారు పడినా నేను ఏదైనా బాధపడినా నా పక్కనే ఉండి చేయబట్టుకునే. బాబా ఉండు ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఫేస్లో కనిపిస్తుంది, చూసుకో పట్టుకో, అలా పక్కనే ఉన్నాడు. ఎందుకంత భయపడ్డావు? అంటే నీ లవ్ మ్యారేజే కదా, ఆ తేజ్ కూడా నీకు బిఫోర్ నుంచి తెలుసు. అరేంజ్ కమ్ లవ్వా? సో ఇది ఇప్పటికీ చాలా మందికి క్లారిటీ లేదు. నేను అడిగితే మనోడు వేరే ఆన్సర్ చెప్పాడు. నీ సైడ్ నుంచి నాకు క్లారిటీ కావాలి. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నాకు ఏదో కోల్పోతుందనేమో అని భయంతో ఏం మాట్లాడలేకపోయాను అనమాట. అంటే ఏదో కోల్పోతారా, ఏదైనా కోల్పోయానా నేను అనేది భయం ఎక్కువ అయిపోయింది. స్టిల్ నేను ఇంకా ఆ డైలమాలోనే ఉన్నాను తెలుసా నీకు. మరి ఇంకా నేను ఇంకా నేను సెట్ అవ్వలేదు పూర్తిగా. నా మైండ్ ఏంటంటే ఇంకా ఎక్కడో ఒక చోట స్టక్ అయి ఉన్నాను. మెల్లగా వస్తున్నాను, బట్ మనకు అలవాటు లేనిది. అదే మనం చాలా సంవత్సరాలు ఒక్కనే బతకడం అలవాటు అయిపోయి, మనకి ఎవరున్నారు అప్పుడు? అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు, రూమ్లో ఉంటే ఫుడ్ అంటే ఫోన్ చేసినందు ఏం చేసినాము, పదాన్ని వచ్చి కూర్చొని తిన్నాము, తిరిగాము, చేసాము. అంటే మనకు అది అలవాటు అయిపోయేసరికి ఇక్కడ ఈ ఫ్యామిలీ జోన్కి రావడానికి మినిమం టైం పడుతుంది. ఐ నీడ్ ఒక 1 year అన్నా అడ్జస్ట్మెంట్, ఇంకొక ఈ 7 months అన్నా పడుతుంది. అంటే అసలే మనం బ్యాచులర్ లైఫ్కి బాగా అడిక్ట్ అయిపోయాము. అబ్బా బ్యాచులర్ లైఫ్ అడిక్ట్ కాదు, అసలు బ్యాచులర్ లైఫే బాగుంటుంది అన్నట్టుగా ఉండిపోయాం మనం. నిజంగానే. అవును. సో మీరంటే పెద్దోళ్ళు కాబట్టి పెళ్లి చేసుకోక తప్పలేదు చెప్పామని చెప్పి అన్నీ అలా ఊరికే చెప్తాడు. నేను వాళ్ళిద్దరికంటే చాలా చిన్నదాన్ని. అది మీరు నమ్మారంటే మీరు ఎదవలు అవుతారు. మరి ఎందుకురా ఇంట్లో ఇస్తావు? ఇప్పుడు రాస్తారు నందు ఏజ్ ఎంత అని. రాయని, నాది కూడా రాస్తున్నారు చాలా మంది. అవునా? చెప్పింది రాస్తున్నారు, చెప్పలేంది రాస్తున్నారు, కనబడింది హైలైట్ ఏంటి అంటే, రాస్తున్నారు. అవునా? రీసెంట్ గా నువ్వు ఒకటి చూసాను నేను యూట్యూబ్ లో, అమర్ లేటెస్ట్ అని కొట్టా. అసలు ఏమొస్తాయని చెప్పి జస్ట్ ఇందాక మేకప్ వేసుకుంటూ మంచిగా పెళ్ళి మనోడు చిల్ మూడ్ లో ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు అనుకుంటే డివోర్స్ తీసుకోబోతున్నా అమర్, తప్పంతా తన మీద వేసుకున్నా అమర్. సో మేవో కొన్ని వచ్చే స్క్రీన్ షాట్స్ కూడా తీసాను. ఏంటి ఇదంతా? రీసెంట్ గా పెట్టారు 2-3 days బ్యాక్. నేను కూడా చూసాను. చూసావా? చూసాను. పని పాట లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో ఏంటంటే అమ్మాయి మాడింది ఆ వాయిస్. ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఒక అమ్మాయి చెప్తుంది. ఓకే. ఆ అమ్మాయి ఎలా చెప్తుందంటే, మరి తేజువో నేనో వెళ్ళి కూర్చొని ఆవిడతో 2 పెగ్గులు చేసి మాట్లాడినట్టుగా చెప్తుంది. మరి ఆవిడ ఒకసారి పర్సనల్గా నన్ను వచ్చి కలవండి, ఒకసారి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను ఒకసారి మిమ్మల్ని చెక్ చేస్తాను, దగ్గరగా చెక్ చేస్తాను, రండి ఒకసారి. అది ఇలాంటి రూమర్స్ మామూలే, చాలా మందికి వస్తూ ఉంటాయి. దీన్ని పట్టించుకున్నాము అంటే ఎక్కువ, మరి ఇవి ఎక్కువైపోతాయి. ఒక దాన్ని రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తే, ఓ వీడు దీనికి రియాక్ట్ అవుతున్నాడు కదా, సరే ఓకే నెక్స్ట్ వెళ్తారు. మీ అరుగుదల, మీ ఓపిక. మాకు ఇవి కాకుండా మాకు బొచ్చుడు పనులు ఉన్నాయి, షూటింగ్లు ఉన్నాయి, కొంచెం నిద్రపోవడం ఉంది, ముఖం కేరింగ్ ఉంది, కడుపు కింద తినాలి, జిమ్ చేసుకోవాలి, ఇంట్లో సామాన్లు అయిపోయి సరుకులు తెచ్చుకోవాలమ్మా, ఏసీ రిపేర్ ఉంది చేపించుకోవాలి, వాషింగ్ మిషన్ రిపేర్ ఉంది, ఇన్నే మాకు బొచ్చుడు పనులు. రాసుకున్న వాళ్ళు రాసుకోమను, చేసుకోమా. బెస్ట్ ఫ్రెండ్ నేను ఇంటర్వ్యూ అడిగితేనే 1 month నుంచి వాళ్ళు డేట్స్ ఇచ్చాడు మా బాబు. అంత బిజీ ఉన్నాడు. పట్టించుకో. ఇంతకన్నా దారుణంగా రాశారు. నువ్వు ఇంకోటి చూడు, అమర్ డెత్ అని కొట్టి చూడు, నేను చచ్చిపోయానని చెప్పి వేసారు ఏకంగా. తెలుసా నీకు అది? ఐరావతం మూవీ షూట్ లో ఉన్నప్పుడు అకాల మరణం అని చెప్పేసి అమర్దేమని వేసారు. తెలుసా? మేము ఆ ఛానల్ మీద, అంటే మా ఫ్యాన్స్ కొంతమంది అందరు రియాక్ట్ అయ్యి స్ట్రైక్ అయ్యేసరికి మా ఎలాగా నెంబర్ పట్టుకొని అమ్మాయి లేడీ వాయిస్, లేడీ అమ్మాయి, నేను మాట్లాడాను తనతో. ఏం పోయే కాలం అమ్మా, ఎందుకు అలా చేస్తున్నావు అసలు నువ్వు? ఏంటంటే నాకు పిల్లలు ఉన్నారండి, ఏదో డబ్బుల కోసం అండి. డబ్బుల కోసం అయితే నేను నన్ను చంపేస్తావు? ఇప్పుడు మమ్మీ డాడీనో ఎవరో ఎక్కడో బయట చూస్తారు, సడన్ గా వాళ్ళకి ఇలాంటి స్టేట్మెంట్లు చూసిన తర్వాత సడన్ గా వాళ్ళకి ఏదన్నా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అవును, అదే చెప్పి తిట్టాను, బాగా తిట్టాను. ఇలాంటి కూడా వేసారు. సో కంపారిటివ్లీ దిస్ ఇస్ నాట్ అ బిగ్ థింగ్ కదా. నాకు ఇంకా నేనే పోయానని వేసారు, ఫోటో వేసి దండ వేసారు, దానికి 2 దీపాలు అగరత్తులు పెట్టారమ్మా, కింద పెట్టాల్సిన మెయిన్ మ్యాటర్ మర్చిపోయినట్టున్నారు, దాన్ని పెట్టండి సార్.
ఇది నేను కూడా ఫేస్ చేశాను యాక్చువల్గా. కొంచెం ఏదన్నా రాస్తే మంచిగా రాయండి, మనోడికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందనో, లేకపోతే మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికిందనో, ఇంకేదన్నా రాయండి. ఎందుకు ఇలాంటివి ఉన్నారు నందు, నీకు తెలియదు అంతమంది. ఏంటంటే మనకు పక్కన మనకు బాగా తెలిసిన నా భార్య అవ్వచ్చు, నా ఫ్రెండ్ అవ్వచ్చు, నా చెల్లి అవ్వచ్చు, నా అక్క అవ్వచ్చు, వాళ్ళ ఫ్యాన్స్లలోనే వాళ్ళ పేజ్ కొంతమంది ఉంటారనమాట. వాళ్ళు ఏంటంటే నేను ఎక్కడ దొరుకుతానని ట్రై చేస్తూ ఉంటారు. అవును, నేను ఎక్కడ నా ఫోటో ఇప్పుడు సపోజ్ నా ఇన్స్టాగ్రామ్లో సమంత నేను ఫాలో అవుతా ఉంటాను, మియా మాల్కోంగ్ కూడా నేను ఫాలో అవుతాను, బికాస్ ఐ లైక్ హర్. తప్పేముంది? సన్నీ లియోని కూడా నేను ఫాలో అవుతాను, సన్నీ లియోని ఫాలో అవుతున్నా మర్దీప్. అది పెద్ద స్టేట్మెంట్. నీకెందుకురా నొప్పి, నీకెందుకే, నా ఇష్టం, నేను ఫాలో అవుతాను. ఆ ఫాలో అయినంత మాత్రం సన్నీ లియోని గారు ఫోన్ చేసి అమర్దీప్ ఎక్కడ ఉన్నావు అడుగుతారా నన్ను? ఏమన్నా అడగరు కదా. అడగరు. ఇలాంటివి దీన్ని బాగా జూమ్ చేసి ఫోకస్ చేసి దీన్ని మళ్ళీ పబ్లిక్గా రిలీజ్ చేసి ఇలా చేస్తున్నా మర్దీప్, ఇలా చేస్తున్నా మర్దీప్. నీ మీద గాసిప్స్ రాసి అంతమంది బతుకుతున్నారా మరి? అందుకే నేను కూడా ఏం అనట్లేదు, పో మాట్లాడుకోపో, ఏమన్నా చేసుకోపోని వదిలేస్తాను నేను అసలు. ఇలాంటివి విన్నప్పుడు బాగా ఇరిటేషన్, షార్ట్ టెంపర్ వస్తుంది కదా. ఏదో ఒక వచ్చేది అంటే నేను ఎగ్జాక్ట్గా ఐ డ్రీమ్లో పని చేసేటప్పుడు మేము ఉన్నప్పుడు ఇలాంటి కామెంట్స్ మాకు యూట్యూబ్లో మాకు వీడియో కింద పెట్టేవాళ్ళు. ఓకే, నేను కింద రియాక్ట్ అయ్యేవాడిని. ఓకే, బాగా రెస్పాండ్ ఇచ్చాను నేను కూడా, మాటకు మాట ఇచ్చాను. లైవ్లోకి వచ్చి తిట్టేసేవాడిని నేను. ఓకే, నీకు ఉంటుంది ఇప్పటికీ లైవ్లోకి వచ్చి ఫేస్బుక్ లైవ్లో ఒకసారి వచ్చి తిట్టాను అనమాట. ఐ డ్రీమ్లో ఇక్కడే కూర్చొని తిట్టా నేను. అప్పుడు తిట్టిన, ఇప్పుడు కొంచెం చల్లబడ్డాను. అలవాటు పడ్డావు. ఉండింటే అయిపోయేవాళ్ళు. ఒక్కొక్కరికి నెక్స్ట్ లెవెల్లో దివిడే. వాళ్ళు ఏం మాట్లాడినా తిరిగి ఇస్తూనే ఉంటారు. వాళ్ళ ఓపిక వాళ్ళకే గొంతు నొప్పి రావాలి. మేము పరిగెట్టాలి ఇంకప్పుడు నీ వెనకాల, రే తగ్గరా. సో కోపం అయితే తగ్గింది అప్పటికి ఇప్పటికి? తగ్గింది కొంచెం, పర్లేదు. కొంచెం పర్లేదా? అంతే. తేజని అడిగితే చెప్తుంది. అక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవును. ఇంట్లో వంటలు చేస్తున్నావు మరి పెళ్ళయ్యాక? చేయట్లేదా? మమ్మీ వచ్చింది, మమ్మీనే చూసుకుంటుంది. మమ్మీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారా? షిఫ్ట్ అవ్వలేదు, వచ్చారు, మమ్మీనే ఉండి. ఓకే. ఎక్కడ ఇప్పుడు పొద్దున్న పోతే ఇప్పుడు రాత్రి వస్తున్నాను, చేసుకుంటే టైం ఎక్కడ ఉంది? ఇద్దరు బిజీ ఉంటారు, ఇద్దరం బిజీ, బ్యాక్ టు బ్యాక్ షూట్స్ ఉన్నాయి ఇద్దరికి. సో మమ్మీ ఉండి చూసుకుంటున్నారు. తేజుకి అయితే ఏం హెల్ప్ చేయట్లేదు? హెల్ప్ తను ఏదైనా చేస్తే కదా, అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు తనే చేసి పెడుతుంది, లేనప్పుడు ఇంకేం లేదు. షాపింగ్ వీడియోలోనే చాలా కష్టపడి వెళ్ళాలా అనే ఒక రియాక్షన్తో కొన్ని నీ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను యూట్యూబ్. పెళ్ళికి బిఫోర్ షాపింగ్ అప్పుడు ఇంట్లో కావాల్సిన థింగ్స్, థ్రిల్ నాకు, బిల్ అమర్కి. ఆ టైటిల్ చెప్పింది నేనే. అవునా? ఓకే. అవన్నీ ఇక్కడ నేర్చుకునే టైటిల్స్ అని అలాంటివన్నీ ఐ డ్రీమ్లో. అవునా? డ్రీమ్లో సాధ్యం మాకు అవన్నీ టైటిల్స్. ఓకే. సో ఏంటి నిజంగానే బిల్లు పే చేస్తున్నావా, లేకపోతే మా తేజుతో కట్టించేసి ఆ బిల్లు నాకని చెప్పేసి? నేను చేయను, తనే చేస్తుంది. చూసారా? ఫ్రాంక్గా ఒప్పుకుంటా. ఎందుకంటే నేను పెడుతున్నాను, నేను తెస్తున్నాను, నేను ఇది అని నేను ఎప్పుడు చెప్పను. నీకు తెలిసి మనం అట్లా చెప్పు, నువ్వే కట్టుకో, తనే కడుతుంది, పాపం తనే తెస్తుంది. అవునా? ఏదైనా తను తెస్తుంది. సో మ్యారేజ్ లైఫ్ అయితే బాగుంది, అలవాటు పడుతున్నావు మెల్లగా. జూనియర్ అమ్మర్ ఎప్పుడు వస్తున్నాడు? అబ్బా, నువ్వు పెళ్లి చేసుకో ఫస్ట్, మంచి అబ్బాయిని చూడు. ఎవరిని? కష్టమే నా మాట, నువ్వే ఎవరో ఎత్తుక్కో, లేచిపోయేటప్పుడు నాకు చెప్పు, నువ్వు టికెట్ లేచిస్తాను, వెళ్ళిపో, అర్థం చేసుకో, బాగుంటే ఓకే, ఆడే ఉండాలంటే తిరిగిరా మళ్ళీ. ఇలా ఉంటుంది లైఫ్. మమ్మీ డాడీతో మాట్లాడు, ఇదే డైలాగ్ చెప్పు, నిన్ను మమ్మీ బాగా గుర్తుపెట్టుకుంటుందిరా. సో మమ్మీ డాడీకి చెప్పు, నందుకి సజెషన్ ఇచ్చాను, పోదాం ఒకసారి మీ ఊరు పోదాం, వస్తా. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్, మమ్మీ వెయిటింగ్, తెలుసా? డన్, తొందరలో వస్తా. గుర్తుపెట్టుకోండి, కెమెరా ముందు చెప్పాడు, చూద్దాం ఎప్పుడు వస్తాడు. అక్కడ కూడా చేద్దాం. అక్కడ మంచి హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి రే, కర్ణాటక, హంపి. అక్కడికి వెళ్తే నువ్వు చిల్ అవుతానే ఉంటావు, నాతో మాట్లాడే టైం కూడా ఇవ్వవు. మనోడు ఆ ప్లేస్ చూస్తే చిల్ అవుతాడు. మా మమ్మీ మంచిగా నాన్ వెజ్ వండుతుంది, ఈ ముచ్చట్లు పెడతా ఉంటాడు. నాకంటే ఎక్కువ మమ్మీ కాల్ వస్తే షూట్లో ఉన్నప్పుడు నువ్వే మాట్లాడేవాడు, గుర్తుందా? అవును, ఆంటీతో మాట్లాడేవాడు. మేమంతా అప్పుడు ఆంటీతో ఇప్పుడు వంటల గురించి మాట్లాడేది. ఆంటీ చికెన్, ఆంటీ వాడిని ప్రాన్స్ చేసినంటారా, అది మటన్ చేసి, అప్ప నోరు ఊరిస్తున్నారా కదన్నా అంటే అని చెప్పేది. రండి నాన్న వచ్చేయండి, కుక్ చేసి పెడతా, దూరం అయిపోయారు. అవును. అమర్తో నాకు ఒక మంచి, అమర్ని నేను మర్చిపోదాం అన్నా కూడా మర్చిపోలేని మెమరీ ఒకటి ఉంది. అదేంటో చెప్పనా? వాడే చెప్తాడు, అడుగుదాం. ఏంటి చెప్పు. దెబ్బతిన్న వ్యక్తి చెప్పాలి. ఒక షార్ట్ ఫిలిం లో, ఇండిపెండెంట్ ఫిలిం రా, 1 hour 1.5 షార్ట్ ఫిలిం లేదు, అయిపోయింది కాబట్టి. సో రవి హీరో, దాంట్లో రవి గారి హీరో, నేను ఫ్రెండ్ గర్ల్. ఇది నాకు హీరో.
వీడు సెకండ్ హీరో, నేను సెకండ్ హీరోయిన్. సెకండ్ హీరోయిన్ మేము అప్పట్లో. రవి మా బావగాడు ఫస్ట్ హీరో. ఫస్ట్ హీరో వాడు. లిఫ్ట్ చేసి పరిగెత్తాలన్నమాట. బాగా ఎర్రటి ఎండ, సమ్మర్, 42 డిగ్రీల ఎండ, బాగా అవును, తార్ రోడ్డు, పరిగెడుతూ అలాగ కాలు స్లిప్ అయ్యి ఇది గాల్లో అలా ఎగిరి పడిపోయింది. దానికి తల ముఖం 2 పగిలే, నాకు కాలు చెయ్యి పగిలింది. ఆ పడేయడం కూడా ఎలా పడేసాడంటే ఇలా వెళ్ళిపోయింది అంతే గాల్లో నుంచి. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ దగ్గర రోడ్డు, అవును, పక్కనే శ్మశానం. శ్మశాన వాటిగా, గుట్టలు, అప్పుడే రోడ్డు వేస్తున్న అంత డెవలప్ కూడా. రోడ్డు మొత్తం బ్లడ్ మయం అనమాట. 2014లో అనుకుంటా యాక్చువల్గా, అంత డెవలప్ అవ్వలేదు అప్పుడు. సో హీరో గారు నన్ను రియలైజ్ అయ్యే సీన్, జస్ట్ నాకు యాక్సిడెంట్ అవుతుంది, నువ్వు ఎత్తుకుని పరిగెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ సీన్లో మనోడు నిజంగానే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు నన్ను. అంబులెన్స్ వచ్చిందా? రాలేదు కదా, కార్లో తీసుకెళ్ళాడు. కార్లో అనుకుంటా, నువ్వే ఎత్తుకుని తీసుకెళ్ళు. అవును అవును. రవికి అంత సీన్ లేదురా. కారు రవికి కారు ఉంది, వాడి కారులోనే కదా తిరిగా. పోయింది. సో బాబు ఏంటంటే ఎత్తుకుని పరిగెట్టకుండా నార్మల్గా పడేస్తే ఇలా పడేయాలి కదా, ఇలా లేపి ఇలా ఇసిరాడు. మొత్తం ఈ సైడ్ కొంచెం జూమ్ లో తర్వాత చూసుకోండి, ఇక్కడ హోల్స్ ఉంటాయి కదా, ఇటు సైడ్ నార్మల్ గా ఉంటుంది. అది ముడతలు ఏజ్ బారై. ఓవర్ యాక్షన్ చేయకు, ఇప్పటికి ఒక సైడ్ నార్మల్ ఉంటది, ఒక సైడ్ హోల్స్ ఉంటాయి. దాన్ని బాల ముడతలు అంటారు. కవర్ చేయకురా, నేను అట్లా కవర్ చేస్తాడు అంతే. మొత్తం రాళ్ళు మొత్తం ఆ స్టోన్స్ ఉంటాయి కదా, మొత్తం ఇట్లా గుచ్చుకుపోయినాయి. రోడ్డుకు రాకపోయిందని చెప్పాలి. రోడ్డుకి రాకపోయింది. తర్వాత పడిన తర్వాత నాకేం అర్థం కాలేదు, మనోడికి చెయ్యి ఇరిగింది. నన్ను పడేసిపోయి వాడన్నా సేఫ్గా ఉన్నాడు అంటే కాలు ఇరగొట్టుకున్నాడు, చెయ్యి ఇరగొట్టుకున్నాడు డీప్గా. తర్వాత కట్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ అయ్యా. మనోడు పాపం పెద్ద కట్టుకొని మెల్లగా కుంటుకుంటూ, వీల్ చైర్లో కుంటుకుంటూ కూడా కాదు, ఇట్లుంది ఫస్ట్ వీల్ చైర్లో. వీల్ చైర్ కాలికి పడింది దెబ్బ, మోకాలి గట్టి పడింది. ఎందుకంటే వేడి వేడి తార్ రోడ్ కదా, నీకు పడింది, నాకు పడేసరికి దాదాపు నేను 15 days బెడ్ రెస్ట్. అవును. అలా అంత జరిగిన తర్వాత కూడా పాపం రెస్ట్ తీసుకోకుండా నా వల్ల ఇదంతా అయిపోయింది, పాపం ఏమైపోయిందో అనే టెన్షన్తో వీల్ చైర్లో సుధీర్ ఎవరో తోసుకుంటూ వచ్చారు. అరే నేను కావాలని పడేయలేదురా, అదిరా సారీ రా అంటే, ఓకేరా నీకు కూడా దిగలి కదరా వదిలేరా అంటే, నేను నిజంగా కావాలని పడేయలేదు అని చెప్పి ఆ రోజు ఏడ్చాడు అమర్, కళ్ళల్లో వాటర్ పెట్టుకొని. స్టిల్ నాకు గుర్తుంది. డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ లేదు, 3 floors ఆ కాలుతో కుంటుకుంటూ ఎక్కి పైకి వచ్చి మళ్ళీ అదే డైలాగ్ చెప్పావు, నిజంగా కావాలని పడేయలేదే నేను, అరే వదిలేరా నీకు కూడా తగిలింది కదా వదిలేయని. అది మెమరబుల్ అనమాట. అమర్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. ఏమంటావు? కొన్ని మధుర జ్ఞాపకాలు, హారబుల్ జ్ఞాపకాలు అంతే. సో తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 8 years తర్వాత మొన్న ఐ డ్రీమ్ యానివర్సరీ పార్టీలో కలిసావు. అది అంటే గ్యాదర్ చేశారు మరి మమ్మల్ని, ఐ డ్రీమ్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ గ్యాదర్ చేశారు. ఇక్కడే వర్క్ చేసి అమర్ ఇక్కడికే వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వడం ఎలా అనిపించింది నీకు? ఇప్పుడు ఇంటర్వ్యూ అనగానే కూడా తమరు ఒప్పుకుందా ఐ డ్రీమ్ అనే కదా? ఆబ్వియస్లీ మాతృ సంస్థ కదా. అంటే ఐ డ్రీమ్ ఛాన్స్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ఆడిషన్ అప్పుడు ఫేస్బుక్లో చూసాను చిన్న. ఓకే, ఫేస్బుక్లో ఆడిషన్ ఉంటే చూసి వచ్చి, సో జగదీష్ గారు ఉన్నప్పుడు ఒక చిన్న ఇంట్రడక్షన్ లాగా ఏదో చేస్తే ఓకే డన్ అన్నారు అంతే. ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలపర్, సాఫ్ట్వేర్ రౌండ్ అని మాది ఫస్ట్ది. ఆ తర్వాత ఇంకా తిరిగి చూసుకోలేదు, ఎన్ని ఛానల్స్ పుట్టుకొచ్చాయో తెలియదు, మేము ఎన్ని పాత్రలు వేసామో తెలియదు, ఎన్ని క్యారెక్టర్స్ చేసామో, ఎన్ని డైలాగులు చెప్పాము, ఎన్ని పేజీలు చెప్పాము కూడా మాకు గుర్తులేదు. దాదాపు చేసాం, 200+ చేసాం. కొన్ని రిలీజ్ కూడా అవ్వలేదు, అన్ని కొన్ని రిలీజ్ అవ్వడమే నా దగ్గర దాదాపు 70-80 ఉంటాయేమో. అవును, చాలా ఉన్నాయి. అవును. అంటే స్క్రీన్లో ఉన్నప్పుడు స్క్రీన్ని తినడం ఎలా నన్ను నేర్చుకున్నది ఇక్కడే. మేము స్క్రీన్ని తినడమా? నేను రవి గారు మేమిద్దరం ఉన్నాము అంటే ఆపోజిట్ వాళ్ళు మాట్లాడాలంటే త్వరగా మాట్లాడాలి, డైలాగ్ లేట్ చేసి మేము ఇద్దరు తినేస్తాం. మీరు అసలే ఫాస్ట్, ఎక్కడ బ్రేక్, ఇద్దరం ఎక్కేస్తాం. సో అలాగా మాకు ఆ వర్షన్ బాగా అలవాటు. మా ఇద్దరికి ఆడికి ఆ ఫస్ట్ నుంచి వాడికి కామెడీ గ్రిప్, వాడు. నాకు కామెడీ రాదు, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంప్రూవ్ అయ్యాను. సో నాకు వచ్చిన ఎక్స్ప్రెషన్స్తో నేను కామెడీలో పర్ఫెక్ట్ అయిపోయాను. అంటే కామెడీ ఇస్ ద నాకు బేస్. కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడు. నాకు మంచి గ్రిప్ వచ్చింది. ఎన్ని మేము చేసింది అమ్మా. ఈ పాత్ర ముస్టోడి పాత్ర దగ్గర చేసాం. ముస్టోడి పాత్ర, అమ్మాయి గేటప్, వెయిటరు,
అసలు పెయింటరు, అవును. ఎన్నో అన్నీ చేసాం. మాకు వాసు సార్ ఇచ్చిన సపోర్ట్ మాకు ఎవ్రీ వీక్ మేము ఏం చేసాం, మాకు రిజల్ట్ ఈ కంటెంట్స్ ఓకే బాగున్నాయి, దాన్ని కొత్త ఇన్నోవేటివ్గా ఆలోచించుకుంటూ కొత్తవి చేసాము. రోజుకి మినిమం 4 ఎపిసోడ్ 5 ఎపిసోడ్లు చేసేవాళ్ళం ఒక రోజులో. ఏముండే మాకు పాడుతూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి, ఈ బిల్డింగ్లో ఒకటి, ఆ బిల్డింగ్లో ఒకటి. ఇక్కడ ఉన్నప్పుడు మంచి చిల్ అయ్యే వాళ్ళు, బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు, మామూలు హడావిడి కాదు అనేది. 8-9:30 అంతా పని అయిపోయేది హ్యాపీగా. నాకనే రవిగాన్ రూమ్ ఇక్కడే ఉండే పక్కనే. ఓకే, ఆ రూమ్కి వెళ్ళి కూర్చొని సరదాగా, ఏసీ ఉంటుంది ఆ రూమ్లో, అందుకని పోతాం. కూర్చొని చల్లగా ఆ రూమ్లో మాట్లాడుకుంటాం, తినేసి వెళ్ళి పడుకోవడం. అప్పట్లో మనందరికంటే రిచ్ వాడే. అవును, కారు ఉండేది వాడి దగ్గర. వాటి రూమ్ భలే ఉంటుంది. అది చిన్న అగ్గిపెట్టి రూమ్, దాంట్లో మళ్ళీ ఏసీ కూడా ఉంటుంది. అది ఆ కారు ఏసీ చిన్న రూమ్ అనమాట. ఏదన్నా వాడికి అడుగుతాండి, నాకు పాపం వాడే నాకు 100-200 కావాలి తీసుకోపోవాలి, ఇస్తా ఉన్నా 100-200. అదంతే, అంత బాండింగ్ అలా అయిపోయింది ఇద్దరిది. ఒక షార్ట్ ఫిలిం నుంచి పరిచయం అయింది భానుప్రసాద్ గారు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఇంకా అక్కడ నుంచి అసలు 3 కోతులు. అప్పట్లో మా బాబు భలే ఉండే అసలు. వాడి బిల్డప్, వాడి రేంజ్. ఏంటి ఎక్కడ దింపాలి మిమ్మల్ని, త్వరగా ఎక్కండి టైం అయిపోతుంది. చేతి కానీ ఉంగరాలు ఉంటాయి, గోల్డ్ ఉంగరాలు, నెలలో దారాలు ఉండే. అవునవును, అన్ని తీసాడు అన్ని. ఇప్పుడు అప్డేట్ అయిపోయాం నేను వాడు. ఇప్పుడు రాను ఏమైపోయినామంటే అప్డేట్ అవుతూ వచ్చాం. మా డ్రెస్సింగ్లో కానీ మేము ఒకప్పుడు పందుల్లా ఉంటుంది. లేదురా లేదు ఐటమ్ మేము మధ్యలో కొన్ని ఎపిసోడ్స్ బాగా ఇద్దరం లాగిపోయాం. కూర్చుంటే ఇద్దరం ఇలా వచ్చేవి పొట్టలు. ఓకే, మళ్ళీ ఇద్దరం కావాలని కష్టపడి తగ్గాం మళ్ళీ. కానీ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను 10 years బిఫోర్ చూసినప్పుడు ఎలా అయితే ఉన్నారో, అంటే ఫేస్ కానివ్వు, ఆ గ్లో కానివ్వు, ఏజ్ పెరిగిపోయింది అనేది ఏం తెలియట్లేదు. అంటే ఆ వాడు కానీ నువ్వు కానీ అలానే, నేను కూడా అలానే ఉన్నాను అనుకో. గాడ్ గిఫ్ట్, అది అందరికీ రాదు మనకి. ఏజ్ కనపడుకోకుండా ఉండడం అనేది అదృష్టం మనకి. అది చాలా ప్లస్ యాక్చువల్గా. నాకు తెలిసి అమర్ అంటే మంచి డాన్సరు. నువ్వు యాక్టింగ్ ఫీల్డ్కి రాకముందే సూపర్ తోప్ డాన్సరు. మేము ఒక షోకి గెస్ట్గా వెళ్ళాలి అంటే డాన్స్ రాదు అంటే నైట్ 12 o'clock వచ్చి నాకు దానికి డాన్స్ నేర్పించావు. పొద్దుగాల లేవగానే గుళ్ళ గంట కొట్టినట్టు. రవితేజ ఫ్యాన్ మచ్చా, ఏంది నువ్వు, నేను చేస్తా అని చెప్పి ఆ సాంగ్ నేర్పించావు. మంచి గ్రిప్ ఉంది. ఇప్పుడు కూడా అసలు ఇరగదీస్తున్నావు టీవీ షోస్లో. ప్రాక్టీస్ చేసేయాలి తప్పదు. సో ఇప్పుడు ఏంటి ఫర్దర్గా మళ్ళీ మూవీస్లో కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావా, సీరియల్స్ చేద్దాం అనుకుంటున్నావా? అలా అని లేదు, సీరియల్ మూవీ అనేది ఏం లేదు. సీరియల్లో వస్తే మంచిది చేస్తాను. ప్రజెంట్ అయితే నాకు చిన్న మూవీస్, వెబ్ సిరీస్ వస్తున్నాయి ఆఫర్, అవి చేస్తాను. నాకు ఒక్కసారిగా పోవాలని గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని వాడుకుంటూ మెల్లగెళ్ళి ఎదుగుతా, ఆ నమ్మకం అయితే నాకు ఉంది. ఏదొచ్చినా వదలవు. ఎందుకంటే నీకు ఇండస్ట్రీలో నువ్వు కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు నీకంటూ ఒక బ్యాక్ బోన్ కానీ ఒక సపోర్ట్ కానీ లేదు. ఇప్పుడు నీ సక్సెస్ ఏదైతే ఉందో అది మొత్తం నీ కష్టం అనేది నాకు తెలుసు, దగ్గరుండి నేను చూశాను. సో దాన్ని నువ్వు యూటిలైజ్ చేసుకుంటున్నావు స్టిల్ ఇప్పటికీ కూడా. పెద్దది చిన్నది అనేది కాకుండా రోల్ బాగుంటే ఏదైనా చేస్తాను అనే దాంట్లో నేను ప్రతి దాంట్లో చూస్తూనే ఉన్నా. అమర్ ఇది చేస్తాడు, ఇది చేయడు, అరే నేను హీరో అయిపోయాను, ఇది నేను చేయడం ఏంటి అనే యాటిట్యూడ్ నీలో లేదు కదా? ఏం లేవు మనకి అసలు, అట్లాంటివి ఏం లేదు. నన్ను మళ్ళీ మాకు నిజంగా అంటే నాకు ఆ విషయం ఉంది. ఎప్పుడైనా సరే మా వాసు సార్ మా ఐ డ్రీమ్లో మళ్ళీ నన్ను మా బావని తెచ్చి ఒక స్కిట్ చేయండి రా అంటే మేము ఇప్పటికిప్పుడు రెడీ. ఇంటర్వ్యూ అయిపోగానే మాట్లాడదాం సార్. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. సార్ చెప్తున్నా అంటే మాకు ఆ ఫ్రీనెస్ ఉంది మాకు ఇక్కడ. మాకు రిస్ట్రిక్షన్ లేదు. డైలాగ్లో మాకు ఇదే చెప్పాలి మేము చెప్పం. స్క్రిప్ట్లో ఉండే మేము ఏ రోజు చెప్పం. స్క్రిప్ట్ చదువుకుంటాం, అర్థం చేసుకుంటాం, కంటెంట్ చూసుకుంటాం, దాని తగ్గట్టుగా వెళ్ళిపోతూ ఉంటాం మేము. అసలు ఆగం. ఆర్యన కూడా అంతే. అవును, ఆర్యన కూడా ఇక్కడ బిడ్డే. అవును, అది కూడా లహరి, నేను లహరి, ఆర్యానా, మన రవి మేము కలిసామంటే కురుక్షేత్రం. నువ్వు బేసిక్ గా నువ్వు ఉంటేనే రచ్చ. ఇంకా అందరూ కలిసారంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అసలు ఆ కంటెంట్ ఏది ఆపలేదు మమ్మల్ని. మేము కంటెంట్ ఇస్తాం తిరిగి. ప్లాన్ చేద్దాం డెఫినెట్ గా. డన్. మాకు కావాల్సింది కూడా కంటెంటే. అది కూడా మీలాంటి పెద్ద సెలబ్రిటీ మళ్ళీ మా ఇప్పటికీ ఉన్నాయి చూడండి ఐ డ్రీమ్ ఛానల్స్. మాది వార్దలోల్లి కానీ, మాయాబజార్ కానీ, స్టే ఫూలిష్ కానీ,
సో పిజ్జా వర్సెస్ గోంగూర ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకా మా ఛానల్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నువ్వు ఇప్పటికీ మా అలా ఉంటాయి, మేము ఎప్పుడైనా సరదాగా ఎప్పుడైనా ఓపెన్ చేసి చూసుకుంటాం మేము అవునా? హ్యాపీగా. ఎందుకంటే అప్పుడు హెల్తీ కామెడీ మేము చేసిండేది, హెల్తీ కామెడీ. అంటే మేము పడి కష్టాలు ఎదుటోళ్ళు నవ్విస్తాం. ఇప్పుడు ఏంటంటే కష్టాలు పడుతున్నారు నవ్వించడానికి చాలా మంది. అవును, అది రావట్లేదు. ఒకనొక ట్రెండ్, ఆ ట్రెండ్ మేము అట్లా కవర్ చేస్తాం. సో మా మాస్ హీరో అమర్దీప్ చౌదరి నెక్స్ట్ మూవీ ఎప్పుడు? నెక్స్ట్ మూవీ ఏమో తెలియదు, రావాలి. ప్రెసెంట్ అయితే ఏం చేయట్లేదా మూవీస్? లేదు, వెబ్ సిరీస్ ఒకటి వెబ్ సిరీస్ చేస్తున్నాం. అది ఆహాకి ఓటీటీకే. అది నెక్స్ట్ మంత్ నుంచి ప్రాబ్లీ స్టార్ట్ అవుతుంది. బేసిక్ దాంట్లో నేను తీసుకుంటాను కంపల్సరీ. అలా నేను చెప్పేసాను కూడా, నేను ఏంటి 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 దాంట్లో నేను తీసుకుంటాను. మా డైరెక్టర్ గారు చెప్పేశాను. వెబ్ సిరీస్ అది యాక్చువల్లీ అది కొంచెం కాలేజ్ బ్యాక్డ్రాప్, ఓకే, విలేజ్కి వచ్చిన తర్వాత జరిగే కథ అనమాట. సో మనమంతా మీరంతా విలేజ్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ చదివే విద్యార్థులు, నేను అక్కడికి వస్తాను. మాకు లైన్ వేయడానికా? లైన్ వేయడానికి అది ఫుల్ టు ఫుల్ ఫన్ ఉంటుంది. లైక్ ఒక్కొక్కరికి క్యారెక్టరేషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఆల్రెడీ మేము అనుకున్నాం కూడా. చెప్తా. నీలో ఎప్పుడు మారని థింగ్ ఏంటో చెప్పనా? లాస్ట్ ప్రీవియస్ రవిది నాది ఇంటర్వ్యూ ఉన్నప్పుడు కూడా మేము మాట్లాడుకున్నాము. వీడికి ఏదన్నా షార్ట్ ఫిలిం కానివ్వండి, ఏదన్నా సీరియల్ ఆడిషన్ వస్తే వీడు ఒకడే పోయేవాడు కాదు. ఒకటే బైక్లో నలుగురు ఎక్కి నలుగురిని ఆడిషన్, నాకు రాకపోతే ఏమైంది, ఎవరన్నా సెలెక్ట్ అవుతారు కదా అని తీసుకుపోయేవాడివి. సో మనకి ఏ ఆడిషన్ వచ్చినా మొత్తం నలుగురు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ బిహేవియర్ నీకు ఇప్పటికీ పోలేదురా? మొన్న కలిసినప్పుడు కూడా నాకు అదే డైలాగ్ చెప్పు, ఛానల్లో మాట్లాడతా అని. నేను లాస్ట్ టైం రవికి కూడా అదే పంపించాను కూడా. యాక్చువల్లీ సుహాసిని అక్క ప్రొడ్యూసర్ గా మా టీవీలో స్టార్ట్ అవుతుంది. తేజు కూడా హీరోయిన్. సో దాంట్లో 4 members ఉన్నారు. అవును. సో అమ్మాయిని నేను పంపించాను. అవును. సో ఐ థింక్ విల్ గెట్ ద కాల్, ఐ డోంట్ నో. వస్తది. యాక్చువల్గా నువ్వు చెప్పిన ప్రాజెక్ట్ అదే అని నాకు తెలియదు. సో దానికి బయట నుంచి కూడా అడిగారు. సో నాకు స్టిల్ ఇప్పటికీ క్లారిటీ లేదు. బట్ ఏం మాట్లాడు, మనోడు ఉన్నాడు కాబట్టి. అంటే నువ్వు బాగా అబ్జర్వ్ చేయనందు, బిఫోర్ ఐ డ్రీమ్ తర్వాత ఐ డ్రీమ్ తర్వాత మనకు బండ్లు తిరిగేటప్పుడు మనకి ఎవరు తెలుసు? ఒక మేనేజర్ నెంబర్ కూడా మనకి తెలియదు. నిజంగా కూడా తెలియదు. ఎవరైతే చెప్తే అది వెళ్ళడం ఎవడో తెలియదు. మనకు సపోర్ట్ చేయడానికి తెలియదు, మాట్లాడడానికి తెలియదు, ఒక రెస్పెక్ట్ కూడా మనకి ఏం లేదు. అవును. ఆఫ్టర్ ఐ డ్రీమ్ ఫస్ట్ సీరియల్, అప్పుడు కూడా అంతంత మాత్రమే. అమర్ గారు, నౌ సార్, ఒక పదం వచ్చింది నాకు. అది పిలుస్తున్నప్పుడు ఆ రెస్పెక్ట్ ఉంటుంది చూసావా? ఈరోజు నేను డైరెక్ట్గా మనం మాట్లాడగలం కొంతమందితో. అవును. నేను అదే అనుకుంటాను, నేను ఎక్కడికి వచ్చాను, నా చుట్టూ నేను కట్టుకున్నది నా సామ్రాజ్యమే, ఎవడో తెచ్చిపెట్టింది కాదు. అవును. నాకు నేను కట్టుకున్న బిల్డింగ్ ఇది. అక్కడికి రాళ్ళు వేసారు, బొక్కలు పెట్టారు, ఏం పెట్టారు, నేను సిమెంట్ వేసి నీటి పూర్తి చేసుకుంటున్నాను అంతే. ఏం పట్టించుకో హ్యాపీగా. ఎందుకంటే నాకంటూ సపోర్ట్ చేసే పిల్లర్స్ ఉన్నారు కాబట్టి. అవును. అవి కదలవు ఎప్పుడు. అవును. కదపలేరు. రవి, ఆర్యానా, అనుప్రసాద్, వీళ్ళందరూ పిల్లర్స్ అనమాట. మహేష్ గాని, ఇప్పుడు మానస్. సో దర్ ఆర్ ఫ్యూ పీపుల్, నిఖిల్, వీళ్ళందరూ నాకు పిల్లర్స్. వీళ్ళు ఎప్పుడు కదలరు. ఎన్ని చెప్పినా అమర్ గురించి ఎన్ని మాట్లాడినా వాళ్ళకి తెలుసు అమర్ అంటే ఏంటో. అవును. వాళ్ళు ఎలా అవతలగా అంటారు, వాళ్ళు కదలరు. అందుకే నా కోట అలా ఉంది. అవును. ఎవరు మాట్లాడినా నీ గురించి కొత్తగా నాకు తెలియదు లేదు. సో అందరూ పాజిటివ్. మనోడి గురించి తెలిసిందే కదా, షార్ట్ టెంపర్ వస్తుంది, అరుస్తాడు, మళ్ళీ నార్మల్ చిల్ అయిపోతాడు. అలాంటి ఫ్రెండ్స్ ఉండడం కూడా అదృష్టం. ఇప్పుడున్న ఇదిలో నాకు మన ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ చేస్తే అబ్బా వీళ్ళు ఉన్నారు అనే ఫీల్ వస్తుంది. పాతుకుపోయిన ఫ్రెండ్స్ ఉండాలి ఇలాంటి వాళ్ళు లైఫ్లో అనేది వచ్చింది. నేను కూడా చూస్తున్నాం కదా ఇప్పుడున్న జనరేషన్లో ఫేస్ చేసి, వద్దురా బాబు కొత్త సర్కిల్, అది మన పాత వాళ్ళు తగిలితే అమ్మయ్య వీళ్ళు వచ్చేసారు మళ్ళీ మన లైఫ్లోకి, చిల్ అనేది అనిపిస్తుంది. రీసెంట్గా బాగా హర్ట్ అయిన విషయం ఏదైనా ఉందా ఇలా? అంటే నువ్వు చెప్తున్నావు కదా పూడ్చుకుంటూ ఉంటున్నా అది ఇది అని, అంటే బాగా హర్ట్ అయ్యి బాగా బాధపడిన సందర్భం? మన అనే వాళ్ళు ఇలా ఉన్నారు అనే విషయాన్ని కొంచెం తీసుకోలేకపోయాను. అదేంటంటే ఎప్పుడు గుర్తొచ్చేది. ఇప్పుడు తేజు కూడా ఏమంటుందంటే, నువ్వు ఎందుకు దీని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, వదిలేసి వదిలేయడం అనేది మాటతో మనం నోటి నుంచి వదిలేస్తాం. ఎదుటోని మనుషులో ఉన్న గాయాన్ని నువ్వు వదిలే అనే మాటతో వదిలేం. అది ఏదో ఒక రోజు మండి బయటకు వచ్చినప్పుడు
ఆడికి పగిలిపోతుంది గట్టిగా. నేనైతే వదలను. అంటే ఫేస్ చేసే వాడికే కదా నొప్పి తెలుసు. నేను చాలా దేవుడు చూసుకుంటాడని చెప్పి నేనే దేవుడిని నేనే చూసుకుంటాను అన్ని. ఏదో ఒక రోజు టైం వచ్చి ఇచ్చి పడేయడమే అంటావు. ఏది చేస్తాను కూడా తెలియదు. ఎవర్రా బాబు మా ఓన్ అంత హర్ట్ చేసింది? చాలా సెన్సిటివ్. నీకు చెప్తా తర్వాత పేరు మనోళ్ళే. మనోళ్ళే బాగా మనోడే బాబోయ్. ఐ డ్రీమ్ లో కూడా మనోడే. ఇన్ని ఇయర్స్ నుంచి మన బ్యాచ్లో ఎవరున్నారు ఏంటి, స్టిల్ నీ లైఫ్లో ఎవరున్నారు అనేది నాకు తెలుసు. నీ మైండ్ సెట్ ఏంటి అంటే, అరే అమర్ నాకు ప్రాబ్లం వచ్చిందిరా అని నేను 12ంటికి 2ంటికి కాల్ చేసినా పరిగెత్తుకుంటూ వస్తావు. అది నేనే కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్టిల్ అదే మైండ్ సెట్లో ఉన్నావు. ఒక 1000 రూపాయలు మనకు వస్తే 800 అందరి కోసం ఖర్చు పెట్టుకుని ఒక 100 రూపాయలు రేపు ఆడిషన్కి దాచుకునే పెట్రోల్ కోసం దాచుకునే వాళ్ళం. అలాంటి టైంలో కూడా నువ్వు నీకంటూ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని చూసుకున్నావు. ఫ్లైట్ ఎక్కని మొహాన్ని ఫ్లైట్ దగ్గరుండి ఫ్లైట్ ఎక్కించి ట్రిప్స్ కూడా తిప్పావు. గోవా ట్రిప్స్కి తీసుకెళ్ళావు. సో అలాంటి వాడే నీ పర్సనల్ లైఫ్లో మన అనుకుని బాగా ట్రస్ట్ చేసి వాళ్ళకి అన్నీ షేర్ చేసుకొని, లైక్ మన ఫ్యామిలీ మెంబర్ అని ఎలా అయితే చూసుకుంటామో అలా చూసుకున్నావు ఆ పర్సన్ని. సో అలాంటి వాడే నీకు బాగా గట్టిగా పెట్టాడు అనేది నేను విన్నాను. నిజమేనాది? అంతే జరిగింది, జరిగిపోయింది. పోతాలను ఎప్పటికైనా కానీ అనుభవిస్తారు ఎప్పుడో ఒకసారి. ఇప్పుడు బురదలో రాయకూడదు. నేను అందుకే దూరంగా ఉన్నాను. కానీ ఏదో ఒక రోజు వాడికి తగ్గ పనిష్మెంట్ ఆడికి ఏదో ఒక రూపంలో పడుతుంది. నందు అది నా సైడ్ నుంచి అవ్వచ్చు, లేదా వాడు తెచ్చుకోవచ్చు, ఏదైనా జరగచ్చు. ఆ రోజు అర్థమవుతుంది నేను ఏం చేశాను. నాకు మనకి ఇదంటారు చూడు, కర్మ ఫలితం అంటారు చూసారు. అంటే ఏంటంటే మనకు మనం తెలిసి వస్తుంది ఒక టైంలో. మనం బాధపడేటప్పుడు, మనం అనుభవించేటప్పుడు, అబ్బా నేను ఈ తప్పు చేశాను అనుకుంటా, అప్పుడు ఈ తప్పు చేశాను కాబట్టి ఈరోజు నేను ఇలాంటి ఒక పనిష్మెంట్లో ఉన్నానేమో, నాకు ఇలాంటి బాధలు వస్తున్నాయేమో అని చెప్పి నేను అది ఫీల్ అయ్యా, నేను రిగ్రెట్ అయ్యాను ఆ విషయంలో. ఇప్పుడు అవుతుందని కూడా అదే ప్రతి మనిషికి వర్తిస్తుంది, వస్తుంది. ఈ ఫేజ్లోనే అనుభవించాల్సిందే తప్ప ఉన్నంతవరకు సుఖంగా బతికి తర్వాత ఎప్పుడో సచ్చినంగా ఏది లేదు. ఇప్పుడే అనుభవించాలి, అనుభవిస్తాడు కూడా. కానీ మనం బాగా ట్రస్ట్ చేసి వీళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవచ్చు, లైక్ ఓన్ మన ఫ్యామిలీ లాగా ఒక గ్యాంగ్లా తిరిగి అలాంటి వాళ్ళే ఇలా చేస్తే మన గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ తెలియదు. కానీ మన బ్యాచ్లో మనం బాగా ఫేస్ చేసాము. మనతో తిరిగే మనల్ని బాగా ఇది చేసి, అప్పుడు నీ డబ్బులు తినేవాళ్ళు ఇప్పుడు కూడా అంత అమ్మాయిల డబ్బులే తింటున్నారు. ఆడదాని డబ్బు ఎన్ని రోజులు తింటారు? తిని నాశనం అయిపోవడానికి తప్ప దేనికి పనికిరాదు కదా. తిన్నందుకు బాధ లేదు, కానీ అట్లీస్ట్ ఆ కృతజ్ఞత ఉంచుకుంటే చాలు అనే ఫీల్లో ఉంటా నేను. ఊరుగా కుక్కలు అంటావా? విశ్వాసాలు నేను కుక్కలు, మనకి ఎందుకు వాళ్ళ గురించి మంచిగా మాట్లాడుకుంటే అదే. ఎందుకంటే ఒకరిని మనం హార్ట్ఫుల్గా అంటున్నాము, అరే ఆడు సూపర్ రాడు మంచోడు అంటే ఇక్కడ నుంచి రావాలి, కానీ ఆడి గురించి చెత్త కుక్కలు వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. సో ఇప్పుడైనా మనం అట్లీస్ట్ ఇలాంటి వాళ్ళని కట్ చేస్తే బాగుంటుంది. మన మైండ్ సెట్ అక్కడే ఆగిపోయింది, ఓవర్గా నమ్మడం. కొంచెం నువ్వు మారు, మమ్మల్ని మార్చు. నేను ఆల్మోస్ట్ అలా వరకు మారాను. అంటే ఎక్కువ మైండ్కి తీసుకోవట్లేదు, చాలా విషయాలు చాలా వరకు ఏం పట్టించుకోవట్లేదు. నాకున్న వర్క్స్ ప్రెషర్స్ నాకు ఎక్కువ, నాకున్న మాటలే ఎక్కువ, నాకున్న డిస్కషన్స్ ఎక్కువ, నాకున్న ఉన్న ఫస్ట్ ఈ యావలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు అంత పెట్టట్లేదు కదా అని చెప్పి చాలా హ్యాపీగా ఉంటున్నారు కదా, చెప్పే కదా. కానీ ఒకప్పుడు నేను చూసిన అమర్కి ఇప్పుడు నా ఉన్న అమర్కి ఒక హ్యాపీగా, ఒక చిల్లింగ్గా అందరినీ కలుపుకొని ఏదన్నా అయినా కానీ ఇవన్నీ అవుతుంటాయి లైట్ తీసుకో, నేను నీలా ఆలోచించేదాన్ని. ఇవన్నీ అవుతుంటాయి అన్నీ పట్టించుకోకూడదని తిట్టే అమరు, అవునే ఇవన్నీ అయ్యాయి ఏం చేస్తావు అని నువ్వు మాట్లాడుతున్నావు చూడు, ఆ రియలైజేషన్ కనిపిస్తుంది నీ ఫేస్లో. ఇప్పుడు ఒకటి యాక్సెప్ట్ చేస్తేనే రెండో వర్షన్కి వెళ్తాం. ఫస్ట్లో యాక్సెప్ట్ చేయాల్సిన పొజిషన్ ఎక్కడ కనపడలేదు, ఇప్పుడు యాక్సెప్ట్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది. యాక్సెప్ట్ చేశాను, అనుభవించాను, రెండో ఫేజ్కి వెళ్ళిపోతాను నేను, సేఫ్. ఓకే, అంతే. ఆ కష్టాన్ని, ఆ పెయిన్ని, ఆ బాధని అనుభవించేశాను. తర్వాత వేరే స్టేజ్, అది ఎలా ఉంటుందని మనకు తెలియదు. అలాగా ఎన్ని మంత్స్, ఎన్ని సంవత్సరాలు అనుభవించాలనేది రాసి ఉంటుంది. అంటే ఎన్ని రోజులని కూడా ఉంటుంది. ఓకే, నేను ఇంతగా పెయిన్ఫుల్ అవుతున్నాను, ఇంత నేను స్ట్రెస్ తీసుకుంటున్నాను, ఇంత అనుభవిస్తున్నాను బికాస్ ఆఫ్ దిస్
ఇది అనేది నాకు తెలిసిపోయింది, నాకు అర్థం చేసేసుకున్నాను. ఇది తెలియాల్సిన వాళ్ళకి తెలిసినప్పుడు రోడ్డు మీద కనీసం ముష్టోడు కూడా వచ్చి నీళ్ళ బాటిల్ కూడా ఇవ్వడు. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అలాంటి టైంలో మళ్ళీ హెల్ప్ అడిగితే మళ్ళీ నువ్వు వెళ్ళిపోతావు నాకు తెలిసి. అలాంటి టైంలో మళ్ళీ నీకు కాల్ చేసి సరే నేను ప్రాబ్లంలో ఉన్న హెల్ప్ కావాలంటే మళ్ళీ నువ్వు వెళ్తాను, తినేకి ఇచ్చేసి వచ్చేస్తాను. ఎందుకు తెలుసా, పోగొట్టుకున్నారు. అట్లా వాళ్ళకన్నా హెల్ప్ చేస్తే ఇంకా నేను ఏమైనా చేసింటే అవి ఏమైనా పోతాయేమో అని ఉంటుంది కదా మనకు. చెప్తున్నా కదా, విశ్వాసం లేని కుక్కలు. అంతే అనుకుని వదిలేద్దాం. మారండిరా, అప్డేట్ అవ్వండిరా, ఎందుకు ఇంకెన్ని రోజులు ఇలానే ఉంటారు. మెసేజ్ వస్తుంది నాకు బిఫోర్ వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు అనేది మీ రియల్ లైఫ్లో ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ కానివ్వండి, మీకు ఆల్రెడీ మనం ఏదైతే ఇస్తామో తిరిగి వస్తుంది అనేది మీకు ఆల్రెడీ అది అవుతుంది. కనీసం ఇప్పుడైనా అట్లీస్ట్ మారండి, అదొకటే చెప్తా నేను. అంతే, ఆ జాతి మారేది కాదు. ఇంత డిస్కషన్ కూడా ఇంకా వాళ్ళ గురించి వేస్ట్. మన చెప్పు, సరే నెక్స్ట్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? ఏముంది, ఎప్పుడంటే అప్పుడే పద, ఏదైనా పోదాంపా. ఇదైకి వెళ్ళిపోదాం అంటావా? కూర్చుందని లైవ్ అయితే ఫ్యాన్స్ అందరూ వచ్చేస్తారు. లైవ్ కాదు కదా. నీకు పెళ్ళి అయిపోయినా కానీ నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అమర్తో ఫోటో దిగాలి, అమర్తో సెల్ఫీ దిగాలి, అమర్తో ఒకసారి మాట్లాడించవా అక్క, ఈ టైప్ లో అడుగుతున్నారు. అంటే బేసిక్గా స్టార్డమ్ అనేది ఒక స్టార్ నాకు అవకాశం ఇవ్వడం, ఒక డైరెక్టర్స్ నాతో చేయించడం, దానివల్ల నాకు వచ్చిన పేరు తప్ప అమర్ అంత పెద్దోడు కాదమ్మా. నాకు హ్యాపీగా రోడ్డు మీద కూర్చొని తినడం, తిరగడం చాలా ఇష్టం. పక్కా మాస్ అనమాట. హైఫై ఉండాలి, ఓవర్ యాక్షన్ చేయాలి, కథలు పడాలి, ఇవే ఉండవు. 2 వీలర్ వేసుకొని అలా వెళ్ళాలి టీ స్టాల్ దగ్గరికి, తిరిగేసి రావాలి, ఇలా ఇష్టం మనకు తప్ప మనకి ఇంకా. సో హీరో అయిన తర్వాత అలాంటివన్నీ మిస్ అయ్యావా? అయ్యాను, మాస్క్ పెట్టుకొని హెల్మెట్ పెట్టుకొని పోతూనే ఉన్నాను, పర్లేదు. ఇప్పుడు కూడా పోతున్నావా? హెల్మెట్ కొంచెం దూరంగా వెళ్తా, అంటే సిటీకి కొంచెం దూరంగా అక్కడ ఉంటాయి కదా, అలాంటి టీ బండి దగ్గరికి వెళ్ళి కూర్చోవడం. ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు గురువు గారు. వద్దులేవే, వద్దులే. ఆ రోజుల్లో కొంతమంది మినహాయించి వస్తే మినహాయించేసి, అంటే పర్సన్స్ గురించి మాట్లాడట్లేదు, మన ఎంజాయ్మెంట్. ఆ రోజుల్లో మనకు కొంచెం వర్క్ కూడా ఉంది, ఇవి కూడా ఉంటే బాగుంటుంది. అవి లేక మనం చాలా అనుభవించాము. అవును. సో అవి ఉండకోకుండా పాపం అమ్మాయి అయినా సరే కావాలన్నప్పుడు పాపం డబ్బులు ఇచ్చేది. అయ్యో, మనకు అప్పుడు నువ్వే క్యాష్ పార్టీ అందరికి ఆంటీ ఇచ్చేది, టక్కని అమ్మ డబ్బులు టక్కని వేసేది. సో అప్పుడున్న వాళ్ళల్లో కొంచెం క్యాష్ పార్టీ ఇవిడే కాబట్టి మాకు అలా సరిపోయింది. అంతేం లేదు, జస్ట్ నాకు ఒక ఫ్లాట్ ఉండేది, కాకపోతే తినడానికి ఆ టైంలో కొంచెం షార్ట్ ఫిలిమ్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళం కాబట్టి ఆ చిన్న చిన్న ఆపర్చునిటీస్ అండ్ మీడియాలో వర్క్ చేస్తుండే. సో అప్పట్లో నీకంటే బిఫోర్ నేను సీరియల్ చేశాను కాబట్టి కొంచెం మనీ ఉండేవి. గంగమ్మ కదా, ముత్యాల ముగ్గు. సో అలా కొంచెం మనీ ఉండే, అంతే. నేనేం పెద్ద మనం డీజేకి వెళ్ళింది సినిమా గుర్తుందా, అల్లు అర్జున్. అవును, నేను శ్రావణి మీరు దాంట్లో చేశారు కదా అందరు కలిసి. మీరు అవును, నేను అక్కడే కూర్చోంటే అల్లు అర్జున్ గారిని చూసుకుంటే కూర్చోరా 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 అని. సాయంత్రం చేసామని చెప్పుకోకూడదు, అల్లు అర్జున్ చూడడం కోసం వెళ్ళాం. అంతే. ఇండస్ట్రీలో నీ రోల్ మోడల్ ఎవరు అమర్? నాకు ఇప్పటికీ కొన్ని క్వశ్చన్స్ నీ దాంట్లో క్వశ్చన్ మార్క్ ఉంటాయి. అంటే నీకు ఇన్స్పిరేషన్ ఎవరు, నీ ఫేవరెట్ లైక్ హీరో కానీ? రవితేజ. సో ప్రజెంట్ ఇప్పుడు నీకు ఇండస్ట్రీలో సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఎవరు అని చెప్తావు? చాలా మంది ఉన్నారు. అంటే బేసిక్గా ఇండస్ట్రీలో నాకు బాగా, అంటే మా స్టార్ మాలో కానీ మీడియా వర్షన్లో నాకు హెల్ప్ చేసేవాళ్ళు, నాకు ఏదైనా సపోర్ట్గా ఉండేవాళ్ళు అయితే ప్రభాకర్ అన్న, నిరుపమ్ అన్న, అర్జున్ అన్న, సుహాసిని అక్క, విష్ణుప్రియ, సిద్ధు అన్న. సో నాకు ఒక ఫ్యామిలీ లాగా బాండింగ్, నాకు సపోర్ట్. అంటే నాకు మెయిన్, నాకు ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా చెప్పాలన్నా నేను ఫోన్ చేసి డైరెక్ట్గా అనయ్య నాకు ఇది ప్రాబ్లం అనయ్య ఇది చెప్పగలను. ఆ సపోర్ట్ ఉంది నాకు వీళ్ళందరూ. సో మెనీ ఆఫ్ ఫ్రెండ్స్, బట్ మెయిన్గా నాకు వీళ్ళు బాగా సపోర్ట్ ఇండస్ట్రీలో నాకు బాగా. ఓకే, సో హ్యాపీ ఫర్ యూ అమర్. నేనైతే చాలా ఇప్పటికన్నా ఒక క్లారిటీతో ఉన్నావు. సో ఏది జరిగినా మన మంచికి అనుకోవడం కూడా కొన్నిసార్లు మనకి ప్లస్ అవుతుంది. మేబీ అలా అనుకుని ఇవన్నీ లైట్ తీసుకో, ఎప్పుడు ఎలా హ్యాపీగా చిల్గా వాగుతూ ఎంటర్టైన్ అవుతూ ఉంటావు, అలాంటి అమరే ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. సో కొన్ని విషయాలు నీ దగ్గర నుంచి నాకు తెలియాల్సినవి ఏంటి అంటే, ఇప్పుడు అడిగితే బాగుంటుందో బాగోదో, సరే తేజుకి బిఫోర్ ఇండస్ట్రీలో నీకు ఎవరు క్రష్ అనిపించలేదా? అయ్యో బోల్డ్ మంది అలా చెప్పి ఉండబోతే ఇప్పుడు అసలు ఈ ఎపిసోడ్ ఈ రోజు చేయలేవు నువ్వు. అవునా? మనకు అలా ఏం లేదు, బోల్డ్ మంది అమ్మాయిలు నచ్చుతారు. ఓకే,
చూస్తాం నచ్చుతా అదే బాగుంది కదా రప్ప అనుకుంటాం అయిపోయిన తర్వాత మరి వేరే పనిలో వాడతాం. నచ్చడం వేరు అంటే Crush వేరు. క్రష్ వేరు, అది పెళ్లి చేసుకోవాలి అనుకోవడం వేరు. పెళ్లి చేసుకోవాలనుకోవాలనుకో అంత పెద్ద క్రష్లు ఏం కనబడలేదు. కనపడలేదా? అంత క్రష్లు మామూలు క్రష్లు అందరు. ఓకే, బాగుంది బాగుంది. మనకు అప్పుడు పెళ్ళి అంటేనే భయం కదా, క్రష్ క్రష్ ఓకే క్రష్ అని అంతే తప్ప చేయలేదు. అది చాలా మంది అమ్మాయిలే ఉంటారు. ఓకే, నీ ఫ్యాంటసీ ఏంటి అంటే ఏం చెప్తావు? ఫ్యాంటసీ ఏదైనా, ఏ విషయంలో? ఏదైనా నాకు ఇది చేయాలనుకున్నది కానీ ఇది చేస్తే బాగుండు, ఇది ఇమీడియట్గా చేయాలని ఉంది. ఫ్యాంటసీ అయితే దేని గురించి ఆలోచించకుండా ఇది చేయాలి అంటే చలో పదట చేసేయాలి అనేది. ట్రావెలింగ్. ట్రావెలింగ్, బైక్ ట్రిప్ వెళ్ళాలి అని. ఓకే. ఇక్కడ నుంచి లడాక్ వరకు. వావ్, అది ఎప్పుడు పోవాలో తెలియట్లేదు, ఎప్పుడు జరుగుతుందో తెలియట్లేదు, అది ఒకటి మిగిలింది. నాకు కూడా బాగా ట్రావెలింగ్, కార్ అయినా సరే ఐ నీడ్ టు ట్రావెల్ అ లాట్. తేజు ట్రావెల్ చేస్తుందా బాగా? అంటే నాకున్న ఫ్యాంటసీ ఏంటంటే నేను కార్ ఎక్కాలి, ఒక ప్లేస్ అనుకోకూడదు, ఒక రోడ్లో పోతూ ఉండాలి, ఇంకో రోడ్డుకి మారాలి. అక్కడ ఆ రోజు మనం స్టేయింగ్ బుకింగ్స్ ఏమి ఉండకూడదు, ఆ స్పాట్లో అది ఎలాంటి హోటల్ సరే స్టే అవ్వాలి. మొత్తం అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్ అది నాకు అలాగా ఒక 10 days తిరగాలని నాకు ఉంది. నీకున్న బిజీ షెడ్యూల్లో నువ్వు 10 days తిరుగుతావా? కానీ ఏదో ఒక రోజు కొంచెం ఫ్రీ అయిన తర్వాత నా ట్రిప్ అయితే అదే, ఓకే. కార్ ఎక్కడం, నో మ్యాప్, ఇలా వెళ్తూ వెళ్తూ ఆ నుంచి వేరే చోటుకి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను నాకు తెలియదు. చూస్తే నాకు ఒక మ్యాప్ అనుకున్నాను, లైక్ ఇలా వెళ్ళి ఇలా తిరిగేసి ఇలా రౌండ్ సర్కిల్, మన మధ్యలో నుంచి మన హైదరాబాద్ నుంచి రౌండ్ సర్కిల్ చేసుకొని రావాలి. వెళ్ళేటప్పుడు చెప్పి బ్యాగ్ ప్యాక్ చేసుకుంటాం మేము కూడా, వచ్చేసి వెళ్ళిపోదాం. ఎంజాయ్ చేస్తూ మన గ్యాంగ్ మొత్తం మళ్ళీ అదే ఎక్సెప్ట్ కొంతమంది మళ్ళీ మనం అలా తిరిగి ఆ ఎంజాయ్ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. మళ్ళీ అదంతా మిస్ అయిపోయాను నేను. చేద్దామా? ఖాళీగా ఉన్నప్పుడు హ్యాపీగా వెళ్ళి టుగెదర్ అని మన వాళ్ళందరూ కూర్చుందాం, మన అనే వాళ్ళు మాత్రం హ్యాపీ కూర్చొని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. నాకు అలాంటి రెస్ట్రిక్షన్స్ రూల్స్ ఏం లేవు, నాకు ఆ విషయాల్లో హ్యాపీయే. సో పలానా చోటుకి వెళ్తున్నాను ఫ్రెండ్స్, ఓకే డన్. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసావు. నిన్ను బాగా ఎవరైనా ఇన్సల్ట్ చేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? బాగా ఇన్సల్ట్ చేశారు, నేను చాలా హర్ట్ అయ్యాను. అవి చాలానే జరుగుతూనే ఉన్నాయి, అంటే ఆబ్వియస్లీ జరిగాయి. ఇప్పుడు ఒక మేనేజర్, ఆయనకి నేను ఎవరో తెలియదు, చూడడానికి వెళ్ళినప్పుడు కామెడీ షో చూడడానికి వెళ్ళినప్పుడు నీ అమ్మ ఎవరను అది అని చెప్పి తిట్టి బయటికి గెంటేసినోడే ఒక వెబ్ సిరీస్కి ఆయన మేనేజర్, నేను ఆర్టిస్ట్. సార్ మీ డేట్స్ సార్ అన్నాడు. మీరు నన్ను తిట్టారు గుర్తుందా అన్న. అయ్యో సారీ సార్ అన్నాడు. తర్వాత ఒక ఛానల్ నుంచి వెళ్ళి ఇంకో ఛానల్లో మనం పని చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనకి ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు పక్కన వాళ్ళు చూసి ఓర్చుకోలేరు. అబ్బాయిని ఫస్ట్ తీసేయమనండి, మా ప్రాక్టీస్ చేద్దామని చెప్పండి, మాది అయిపోయాక చేయండి అంటే 8 hours నేను అలానే కూర్చొని వాళ్ళందరూ అయిపోయిన తర్వాత నేను ప్రాక్టీస్ చేశాను. ఓకే. రిజల్ట్ ఛానల్లో ఈవెంట్లో చేసేటప్పుడు వాళ్ళ షోలోనే నేను డ్యాన్స్ చేశాను. ఫ్యూజులు ఎగిరాయి అనమాట ఒక్కొక్కరికి. గుర్తుపెట్టుకొని ఉంటాం, ఆ 8 గంటలు కూర్చోబెట్టావుగా, మీ అందరి డాన్సులు చూశానుగా, నాకు ఒక ఐడియా వచ్చిందిగా, దొంగ చేతికి తాళాలు నువ్వే ఇచ్చావు, ఊరుకుంటానా? అదే కదా, ఇచ్చి పడేస్తాం. అలా చాలా వరకు జరిగాయి. మనం దగ్గర రానికి పోవడం, తిట్టడం జరిగింది, కామన్గా జరిగాయి. కానీ నేను ఎక్కువ అవన్నీ సీరియస్గా తీసుకోను, అవి తీసుకుంటే కష్టం. బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి రీసెంట్ టైమ్స్లో? బాగా హ్యాపీగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ పెద్దగా ఏం లే, నార్మల్గానే ఉన్నాను, షూట్స్ అయ్యి తప్ప పెద్దగా ఏం అనిపించలేదు. అంటే రీసెంట్గా అయితే నీతోనే డాన్స్ అని ఒక డాన్స్ షో స్టార్ట్ అవబోతుంది స్టార్ మాలో. ఓకే. సో దానికి నేను తేజు ఇద్దరం చేస్తున్నాం కాంపిటీషన్, కపుల్ ఎంట్రీ. యా, ప్రియాంక, శివ, నిఖిల్, కావ్య. ఓకే. సో ఫ్యూ పీపుల్ ఆర్ డూయింగ్. ఓకే, మా అదృష్టం అనిపించింది. నాకు డాన్స్ అంటే ఇష్టం కదా సార్, మళ్ళీ తిరిగి నన్ను మళ్ళీ డాన్స్ కాంపిటీషన్ తీసుకొస్తున్నారని చెప్పి నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. ఓకే. బాగా ఇరిటేట్ చేసిన విషయం? పొద్దున్న మా అమ్మ బ్రెడ్ ఆమ్లెట్ సరిగ్గా లేదు. ఈరోజు కాదు ఇరిటేట్ అవుతూనే ఉంటాను డైలీ, ఏదో ఒక ఇరిటేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఆంటీ బ్రెడ్ ఆమ్లెట్ సరిగ్గా వేయలేదా? కోపం చూపించావా? సరేపా బాయ్ అంతే. ఏం చేసినా నచ్చదుగా మనకి, మొక్కలైందే ముద్ద దిగదు. సో బ్రెడ్ ఆమ్లెట్ ఎట్లా నచ్చదు, అంతే కదా. సో అమర్ ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేని ఒక సీక్రెట్ చెప్పాలి అంటే ఏం చెప్తావు?
ఇప్పటిదాకా ఎప్పుడు రివీల్ చేయలేదు. ఎక్కడ ఎవరికీ తెలియకూడదు, ఈవెన్ నాకు కూడా తెలీదు. నాకు తెలియని సీక్రెట్, నాకు తెలిసింది చెప్పొద్దు, నాకు కూడా తెలియని సీక్రెట్ ఒకటి చెప్పు. అంటే బేసిక్గా నేను ఎవరిని తీసుకెళ్ళాను ఒక చోటుకి, ఆ చోటు పేరు కూడా నేను ఇప్పుడు చెప్పను. ఆ చోటుకి వెళ్ళి నేను ఏం చేస్తాను, ఎలా ఉంటానో ఎవరికి తెలియదు, అది నాకు తప్ప. ఆ చోటు ఎక్కడంటే గోవాకి దగ్గర. ఇప్పుడు ఏం ఫిల్ చేసుకోవాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో? అక్కడికి వెళ్ళి ఏదో చేస్తున్నా అమర్దీప్, ఏం చేస్తున్నాడు, కమింగ్ సూన్. సో ఇది హైలైట్ అవుతుంది, thumbnails పెడతారు, యూట్యూబ్లో రాస్తారు. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మళ్ళీ నువ్వు ఇంకొక ఇంటర్వ్యూ చేయాలి. అంటే నేను ఎంత చెప్పినా నేను చెప్పను, ఎందుకంటే మనిషికి ఒక ఓదార్పు, ఒక మనశ్శాంతి, ఒక పీస్ ఆఫ్ ఉన్న ప్లేస్ అది. ఓకే. నాకు ఎప్పుడు నేను లో ఫీల్ అయినా, నేను ఎప్పుడు మ్యాక్సిమం సంతోషం హై ఫీల్ అయినా, నాకు ఎవరు వద్దనుకున్నా నేను అక్కడికి వెళ్ళిపోతాను. ఓకే. ఎవరుంటారు అక్కడ? ప్రకృతి. సో అలోన్గానే ఉంటావు ఆ ప్లేస్లో? ప్రకృతి ఉంటుంది, పక్కనే ఒక మనకు కావాల్సిన షాప్ కూడా ఉంటుంది, మంచి ఒక రివర్ లా ఉంటుంది. సో హ్యాపీగా కూర్చోవడం, ఆ అరుగు మీద కూర్చోవడం, లైవ్లీ నేచర్ అండ్ ఆ స్టార్స్ అండ్ గాలి, పీస్ ఆఫ్గా ఉంటుంది. సో ఒక్కడివి వెళ్ళి అక్కడ ఏదో చేస్తా. ఏం చేస్తాను ఎవరికి చెప్పను నేను. నీకు తెలుసు నేను చేస్తాను, వెళ్ళిన ప్రతిసారి అదే చేస్తావు. ఏంటది, ఏమై ఉంటుంది? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మంచి కంటెంట్ ఇచ్చావురా, నీ మీద రాసుకుని బతికేవాళ్ళు. టాపిక్ భూషణ్ కూడా అడుగు, ఈసారి పిలిచినప్పుడు గోవాకి వెళ్ళి మీరు ఏం చేస్తారు అమర్ అడగమని చెప్పు. మహేష్ కూడానా? మహేష్ కూడా అడుగు, ఆడ ఖచ్చితంగా చెప్తారు. బావా మీరు అమర్, నువ్వు మీకు ఫ్యాట్ ఫిష్ మీకు ఎందుకంటే అంత ఇష్టం అడుగు. ఫ్యాట్ ఫిష్ గోవాలో మాకు ఫేవరెట్, అది ఓకే, చాలా ఫేవరెట్ నాకు. ఓకే. ఎప్పుడు వెళ్ళినా అక్కడికి వెళ్ళకోకుండా, బికాజ్ అక్కడ తాళి బాగుంటుంది అండ్ రాట్ బాగుంటుంది, కంపల్సరీ వెళ్తాం మేము అక్కడికి. ఎందుకు మీకు అంత పిచ్చి అక్కడ, ఆ తర్వాత మీరు ఎక్కడికెక్కడికి వెళ్తారని అడుగు. అవునా, చెప్తాడు. నువ్వు రే రవిని అడిగితే అమర్ని అడిగి అంటాడు, అమర్ని అడిగి ఇప్పుడు మహేష్ని అడిగాను. ఇంటర్వ్యూ కాదు కదా మిమ్మల్ని అందరినీ కూర్చోబట్టి ఒక ఇంటర్వ్యూ చేస్తే మొత్తం స్టఫ్ వచ్చేస్తుంది. సో ప్లాన్ చేద్దాం, మీ అందరినీ కూర్చోబెట్టి అసలు గోవా వెళ్ళి మీరు ఏం చేస్తారు. మేము గోవాకి వెళ్తే ఎవరితో ఫోన్ కూడా ఎక్కువ మాట్లాడదు తెలుసా, ఫోన్ ఆఫ్, ఒక మైండ్ సెట్లో ఉండిపోతాం. గోవా ఈజ్ లైక్ నా హ్యాంగ్ అవుట్ ప్లేస్. ఓకే, నాకు ఇష్టమైన ప్లేస్. నాకు ఎందుకో నాకు అక్కడ ఒక వైబ్ ఉంటుంది, నాకు ఓకే చాలా ఇష్టం. ఓకే. రవిని అడిగితే అమర్ గారు చేశాడే, అది వాడు వచ్చాక వాడు ముందు చెప్తా అంటాడు. మహేష్ని అడిగితే నేను కాదు అమర్ గారు, ఎటు తిరిగినా అక్కడ వచ్చేది నీ పేరే. ఎందుకంటే ప్లాన్ చేసేది నేనే కదా, ఆ దరిద్రాలన్నిటికీ నేనే ప్లాన్ చేస్తాను, నేనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కదా. రీసెంట్ గా నేను కాదు, నాకన్నా వీళ్ళు ఎక్కువ చేసింటారు పోయి. అవునా, పేరు నీది, ఎంజాయ్మెంట్ వాళ్ళది. ఈసారి రండిరా చెప్తాను ఒక్కొక్కరికి. బిల్లు నాకు, అంతేనా? ఓకే. మీరు శ్రీలంక వెళ్ళారు ట్రిప్స్, మీ బ్యాచిలర్ గ్యాంగ్ మొత్తం పార్టీస్ చేస్తూనే ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు చేసిన ఏదో పనుల్లో రెండు చెప్పండి, ఏం చెప్తావు? క్యాసినోలో ఎక్కువ అయిపోయి పడిపోయి ఒక ఆటో ఎక్కాము. ఒక ఆటో ఎక్కితే ఎలా ఉంది తెలుసా, అంటే హోటల్ దగ్గరికి వెళ్ళాలి. సరే, హోటల్కి వచ్చాము. హోటల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి. రెస్టారెంట్ పేరు ఏదో చూసి చెప్పాడు. ఓకే, ఆ రెస్టారెంట్ ఎక్కడుందిరా అంటే ఒక యూటర్న్లో మా హోటల్ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. వాడు ఇలా తిప్పి హోటల్ దగ్గర తీసుకొచ్చి, మరి అలా తిప్పి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చినాడు. 400 తీసుకున్నాడు. అర్థం కాలే, ఇదేంటి ఇక్కడే తిరుగుతున్నాం మనం, ఇలా వెళ్ళి ఇప్పుడే వచ్చామంటే పక్కనే ఉందంటాడు. పక్కనే ఉందా, ఇప్పుడు దీన్ని నువ్వు ఆటో ఎక్కించేవారా నువ్వు అని చెప్పి, అదొక లఫ్ట్ పని మేము చేసిండేది. సో అంటే శ్రీలంకలో ఇంకా కొన్ని ఏం చేయలేదు అనుకుంటా, అంతే. ఎక్కువ మేము బయట ఎక్కువ క్యాసినో దగ్గర తిరిగాము. ఇది శ్రీలంకలో జరిగిందా? శ్రీలంకలో జరిగింది. క్యాసినో కోసం శ్రీలంక వరకు వెళ్ళారా? ప్రొడ్యూసర్ స్టోరీ డిస్కషన్ ఉంటే మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. సరదాగా ఆయన క్యాసినో ప్లేయర్, మేము లోపల తిరుగుతూ చూస్తూ పోల్ డాన్స్లు వేస్తుంటారు కదా, చూస్తా వచ్చాం. ఫస్ట్ టైం చూసాం కదా అందరం, మహేష్ గారు నేను అందరం. సో నైస్ ఎక్స్పీరియన్స్ మాకు. ఇండియాలో వెళ్ళిన ట్రిప్స్లో అలాంటి ఎక్స్పీరియన్స్? ఇండియాలో అంటే ఎక్కువ మేము గోవాకి వెళ్తాం. ఎవరినైనా కెలకడం కానీ, అందరూ తాగి హై అయిపోయిన తర్వాత ఫన్నీగా ఏదోటి. నువ్వు బేసిక్గా కోతి, నువ్వు కామ్గుంటావు అంటే నేను అస్సలు నమ్మను. సో నువ్వు ఏం చేయకుండా కోతి పనులు ఉన్నావు అంటే కూడా నేను నమ్మను. అవి చాలా చేస్తుంటావులే, ఒకటి చేసాము అంటే సరిగ్గా గుర్తులేవు.
సరే ఇంకా గుర్తులేవా, కెమెరా ఉందని గుర్తు రావట్లేదు? ఏ గుర్తు రావట్లేదు. బేసిక్గా నాకు రాత్రి పొద్దున్న గుర్తుండదు. అలా చాలా అంటే నాకన్నా ఎక్కువ మా బావగాళ్ళు ఇద్దరు పాపము కష్టపడి వెళ్ళి ఏదో వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు, రాక్షస ప్రయత్నాలు, ఏవి వర్కౌట్ కాక మళ్ళీ తిరిగి వస్తారు. అంటే మేము అది చాలా మంది ఇప్పుడు ఈ టాపిక్ని పట్టుకొని ఏమాడుతారు, ఇలాంటివి ఉన్నాడు మరి ఇట్లా బిహేవ్ చేస్తారు. ఒరే, ఇది మా వ్యక్తిగతం, ఇది మా ఇండివిజువాలిటీ, ఇది మా సంతోషం. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసినప్పుడు మనలో ఉన్న అసలైన క్యారెక్టర్ బయటకు వస్తుంది. నాకు పెళ్ళయింది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఒక సెలబ్రిటీని, నేను ఒక సీఎంని అనేది ఉండదు. ఒకనొక మనము పిల్లలు అయిపోతాం ఆ బ్యాచ్తో ఉన్నప్పుడు. దట్ ఈస్ ఎంజాయ్మెంట్. అది మీకు కరెక్ట్గా అర్థమైనప్పుడు మీకు అర్థమవుతుంది. అది లెట్స్ ఎంజాయ్. సో చెప్పాల్సింది మొత్తం చెప్పేసావు, అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమైపోతుంది అంతే. తర్వాత నాకు ఏమన్నా కాల్స్ వస్తే డైరెక్ట్ నీకే పెట్టేసి మాట్లాడద్దాం. ఓకే సరే, నా గురించి 1 wordలో చెప్పు అంటే. అయిపోయిందా, వెళ్ళిపోవచ్చాను? ఇంకా ఉందా? ఏందో చెప్తున్నావు ఏంటి? చెప్పు. నా గురించి 1 wordలో, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కదరా, నా గురించి ఒక 1 wordలో ఈ న్యూస్ నుంచి ట్రావెల్ చేస్తున్నావు కదా, అంటే నా గురించి నువ్వేమనుకుంటున్నావు అనేది తెలుసుకోవాలని. తోకలేని ఆడకోతి. సింపుల్. అంటే మంచి బిహేవియర్, అండ్ ఒకవేళ బాధలో ఉన్న ఏదన్నా నీ వంతు నువ్వు హెల్ప్ చేస్తావు, ఓదార్చడం కానీ, మనిషిని హైలో ఉన్న తీసుకొని వస్తావు. మాట సాయమే కాకుండా మనిషి పరంగా కూడా ఉంటావు సపోర్ట్గా. అది ఏ లెవెల్కైనా నువ్వు వెళ్తావు నీకు కావాలి అనిపిస్తే. ఓకే, వీడితో ఇలా ఉంటే వీడు బాగుంటాడు, ఇలా ఉంటే ఓకే, నీకేంటంటే నేను ఇంపార్టెంట్ అన్నప్పుడు యుల్ టేక్ కేర్ ఆఫ్ మీ. అది నాకు నచ్చుతుంది అంతే. టిష్యూస్ ఇవ్వండి. వద్దు, మేకపోతుంది మళ్ళీ బొక్కలు వస్తాయి బయటికి. నీ వల్లేరా, దీనికి అయ్యే ట్రీట్మెంట్ బిల్ అమరికే పెడతా నేను. ఈ బొక్కలో లడ్డు పెట్టుకోవచ్చు, అంత ఉంటుంది. అమర్, ఇప్పటి వరకు నువ్వు చాలా ప్రాజెక్టులు చేసావు కదా, షూట్ అయిపోయి టెలికాస్ట్ టైంలో ఛానల్కి అటు ఇటు మారడం కానీ, అవి టెలికాస్ట్ అవ్వకపోవడం కానీ, సడన్గా అందులోంచి నిన్ను తీసేయడం కానీ, అలాంటివి ఏమైనా జరిగాయా? తీసేయలేదు, కానీ నేను రవి కలిసి భాష బాబా సినిమాలు చేసిన ద గ్రేట్ సురేష్ కృష్ణన్ సార్ డైరెక్షన్లో మేము ఒక సీరియల్ చేసాం. సీరియల్? ఓ, దాని పేరు ఆహా. అందులో మన రవి వచ్చి కటింగ్ అనమాట. ఓకే, బార్బర్. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక ఓటు. వీడికి ఏంటంటే వీడికి పందాల పిచ్చి. పందెం కోసం పిలకనే కట్ చేసుకున్న అంత పందెం అనమాట పిచ్చి. సో ఇంట్లో బ్రాహ్మిన్ స్లాంగ్ మాట్లాడాలి, బయట గోదావరి లాంగ్వేజ్ మాట్లాడాలి. సో ఆ 2 నేర్చుకున్నాను కష్టపడి. దాదాపు 33 ఎపిసోడ్స్ చేసాం. 33 ఎపిసోడ్స్. మనోడు మంచి ది బెస్ట్ ముస్టోడ్ గెటప్లో ఉంటాడు, నేను ఒక మంచి స్పైడర్ మ్యాన్ గెటప్లో ఉంటాను. ఓకే. సో డిఫరెంట్ కామెడీ, అసలు నార్మల్ హిలేరియస్గా చేసాం. మాకు ఫస్ట్ రెమ్యునరేషన్ నాకు రవి గాడికి, నాకు 3,500, వాడికి 3,000 ఫస్ట్ రెమ్యునరేషన్ మాది. ఓకే. మేము నెలలో 23 రోజులు చేసాం షూట్. మాకు ఆ డబ్బులు వస్తున్నాయి, పాపరే మనకు 50,000 వచ్చిందిరా అని చెప్పి మేము చాలా సంతోషపడాం. టెలికాస్ట్ అయితే మాకు మంచి పేరు వచ్చేది, అది రాలే. ఎందుకని? పాలిటిక్స్ తీసుకోకపోయారు సార్. పాపం ట్రై చేశారు, రీషూట్స్ చేశారు, మళ్ళీ 12 ఎపిసోడ్స్ చేశారు, మళ్ళీ కథ మార్చి చేసాము, మళ్ళీ ఎక్కలేదు. దాదాపు మేము ఒక 3 months బాగా డిసప్పాయింట్ అయిపోయాం. అంటే వాంటెడ్గా టెలికాస్ట్ ఆపేసారా? మేబీ, ఐ థింక్ సో, ఆపేసారు. బాగా బాధపడ్డాం. ఇంకొకటి జెమినీకో సీరియల్ అనుకున్నారు, తొట్టి గ్యాంగ్ అని చెప్పి. పిలుస్తారు వెళ్తాం, పిలుస్తారు వెళ్తాం, కూర్చోబెడతారు. సో నాతో పాటు పావని ఆశ ఉండే, ఇప్పుడు నా ఫస్ట్ మూవీలో అభిలాష హీరోయిన్ అశ్విని రెడ్డి కూడా నా ఫ్రెండ్, అక్కడే పరిచయం. పావని చెప్పింది నాకు. మేమంతా అక్కడే ఉండేవాళ్ళం, డైలీ వెళ్ళేవాళ్ళం, తినేసి వచ్చేవాళ్ళం. అలాగా 3 నెలలు మా టైం వేస్ట్ చేశారు. వచ్చింది లేదు, పెట్టింది లేదు. అలాగా 6 నెలలు మేము బాగా దెబ్బ మీద దెబ్బ పడింది, బాగా కోలుకోలేకపోయాం. ఏం చేస్తున్నా ఇంతేనారా ఇంకా లాస్ట్కి అని. సరేలే అని అట్లే ముందుకు వచ్చాము. ఇంకంతే, పన్నా సరే ఓకే, నిలబడుకుంటూ పైకి వచ్చాము. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు కదా, ఎంత పడితే అంత పైకి లేస్తాం. ఎగ్జాక్ట్లీ. ఈరోజు లేచాము. నాది రవిది ఒకటేసారి ఓటీటీలలో సినిమాలు రిలీజ్. ఆడిది రాతరుణ్తో చేసిన అది ఆహా కల్లి సంథింగ్ ఏదో ఉంది, అది
జీ తెలుగులో వాడిది ఆ రోజు, ఐరావతం నాదే ఆ రోజు హాట్స్టార్లో. ఇద్దరిది ఒకటే హోర్డింగ్లు. ఒక పిల్లర్లో వాడుతుంది, ముందర పిల్లర్లో నేనున్నాను ఐరావతం. నేను అనుకున్నా అబ్బా ఎక్కడ ఉన్నోళం ఎక్కడికి ఎక్కాను చూడరా అని. బావా ఇద్దరు రోడ్డును పడ్డాం అన్నాను. ఇదే కదరా మనకు కావాల్సింది. అరే రోడ్డును పడ్డావరా అని. రోడ్డు పడ్డాం ఏంటంటే మన బొమ్మలు ఎక్కే రోడ్డుకి. సో ఆ రోజు మేము 6 నెలలు మేము పడిన బాధ, ఇక్కడ మేము చూసుకున్న రిజల్ట్ కొంచెం బ్యాలెన్స్. ఎన్నో ఇయర్స్ నుంచి నువ్వు కలలు కన్న లైఫ్, షార్ట్ ఫిలిమ్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసి అరే ఒక షార్ట్ ఫిలింలో రోల్ ఇస్తే బాగుండ్రా అనుకునే స్టేజ్ దగ్గర నుంచి ఫ్రీగా కూడా చేసాం చాలా వరకు. అవును, ఒక హీరో రేంజ్కి ఎదిగావు. నీకు స్ట్రగుల్స్ ఎలా ఉండే అమర్? నాకు స్టార్టింగ్లో స్ట్రగుల్స్ అంటే కొన్ని ఇయర్స్ నేను ట్రావెల్ చేశాను, తర్వాత మనకి మిడిల్లో కొన్ని ఇయర్స్ కాంటాక్ట్ లేదు. ఈ మిడిల్లో కూడా నువ్వు 2-3 సార్లు ఏమైనా సీరియల్స్ ఉంటే చెప్పరా చేస్తాను అని అన్నావు. ఆ మిడిల్లో అసలు ఏం జరిగింది? స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి? ఎందుకంత గ్యాప్ తీసుకున్నావు? మిడిల్లో ఇంకా నాకు ఏమి రాలేదు, ఏం చేయలేని పరిస్థితి. అప్పుడు బ్యాక్ టు ద జాబ్. కేరళకి వెళ్ళిపోయాను. ఓకే. సో అక్కడ 1 ఇయర్ బెంగళూరులో ఒక హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు మెంటల్ వచ్చేసింది. ఇది ఏంట్రా బాబు, నేను తిరిగి వెళ్ళిపోతాను అనే టైం మళ్ళీ తిరిగి వచ్చి సో అనుప్రసాద్ దగ్గర ఐ డ్రీమ్లో అవకాశం రావడం, ఇక్కడ నాకు ఇంకా కంటిన్యూస్ వర్క్ అయిపోయింది. ఐ డ్రీమ్లో వర్క్ ఎప్పుడైతే దొరికిందో అక్కడ ఇంకా నాకు ఖాళీ లేను. నేనైతే ఏ రోజు ఖాళీ లేము. హ్యాపీగా పొద్దున్న చేసుకుంటాం, మధ్యాహ్నం హ్యాపీగా ఎక్కడో చూద్దాం మూల పడుకుంటాం, బీమ్ బ్యాగ్లు వేసుకుని ప్రశాంతంగా పడుకుంటాం, తింటాం. మాకు వండి పెట్టేవాళ్ళు, హ్యాపీగా ఇక్కడే మేము లంచ్ చేసేవాళ్ళం. మాకు ఎంత వచ్చిందనేది కాకుండా మాకు ఎంత పని వచ్చిందని చూసుకునేవాళ్ళు. సో అనుప్రసాద్ నాతో మళ్ళీ మంగమ్మ గారి మనోడు షార్ట్ ఫిల్మ్ చేసాడు, గెట్ బ్యాక్ తెచ్చాడు. మళ్ళీ పరిణయం తర్వాత నుంచి మధ్యలో ఒక 2.5 ఇయర్ బ్రేక్ ఇచ్చేసా, ఏం చేయట్లా. ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ నాకు అది ఇచ్చాడు. ఒక్కసారి మరీ తిరిగి కూర్చున్నాను, మళ్ళీ డౌన్ అయ్యాను. మళ్ళీ సిరీస్తో, మన ఐటమ్ సిరీస్తో మళ్ళీ పైకి లేచా. కానీ యూట్యూబ్ పరంగా మేమందరం నోటెడ్ అయిపోయినాం బాగా. రవి నేను లహరి. అనుప్రసాద్ మొత్తం ఇంకా ఏ కాన్సెప్ట్ ఉన్నా రవిని నిన్నే పెట్టేవాడు. ఆ బాండింగ్ ఇప్పటికీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. అలానే ఉన్నాం. వాడు ఎక్కడికి పోడు, మేము ఎక్కడికి పోవు. నెక్స్ట్ కూడా 1 సినిమా రిలీజ్ ఉంది ఆగస్ట్లో. ఓకే. సో జోరుగా హుషారుగా ప్రసాద్ డైరెక్టర్, విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడా హీరోయిన్. సో వాడిది రిలీజ్ అయితే వాడు నెక్స్ట్ మూవీలో ఇంకా హ్యాపీగా మేము అందరం ఉంటాం అని మాకు కూడా కోరిక ఉంది హ్యాపీగా. తర్వాత ఇండిపెండెంట్ ఫిలిం చేశాను దేవన్ డైరెక్టర్తో, సారథి. సో అదొకటి. మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఏం అర్థం కాలేదు, ఏం చేస్తున్నాను ఏంటి అనేది అర్థం కాలేదు. కరెక్ట్గా ఒక ఓపెనింగ్ రావట్లేదు. సరే ఒక సీరియల్లో గెస్ట్ రోల్ చేశాను, పెళ్లి కొడుకు క్యారెక్టర్, సిరిసిరి మూవీలో. అవును కాదు, ఉయ్యాల జంపల కిరణ్ గారి గెస్ట్ రోల్ చేశా. కట్ చేస్తే 1 ఇయర్ తర్వాత అదే హీరోయిన్ మెరీనా గారు నా పక్కన హీరోయిన్. అది ఐ డ్రీమ్లో ఉన్నట్టు మన లహరి రెఫర్ చేసింది. అరే రారా ఆడిషన్ పడుతుంది. సరే ఏదో ఒకటి లేవే, సెకండ్ హీరోగా వస్తుందేమో, నాకు డబ్బులు వస్తాయి కదా, కొంచెం గుర్తింపు వస్తే తర్వాత నేను వస్తానులే పైకి అని నాకు నమ్మకం ఉండే. అప్పుడు రమేష్ గారిది హరితో హాసిని చేస్తున్న తాడేపల్లిగూడెంలో షూటింగ్. సడన్గా ఫోన్ చేశారు, రావాలి ఒక్కసారి లుక్ టెస్ట్ కనే. రాత్రి కార్లో బయలుదేరాను. నాకు పొద్దున వచ్చాను, లుక్ టెస్ట్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాను రాత్రి వెళ్ళిపోయాను. తెలుగు సార్ ఇచ్చేసి వచ్చానన్న. విత్ ఇన్ 2 డేస్లో ఫోన్ చేసి మీరు హీరోగా కన్ఫర్మ్ అండి, 5,000 రెమ్యూనరేషన్ అన్న. 5,000 సార్? ఓకే అన్న. ఇప్పుడు తెలుసు అది ఎంత తక్కువ అనేది. అప్పుడు తెలియదు మనకి ఏంటంటే మనకి అవకాశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. వచ్చింది. అశ్విన్ అనే పాత్ర ఓకే సెట్ అయ్యాను, బాగానే చేశాను. చాలా మంది అభిమానులు వచ్చారు. సో మా టీవీలో డాన్స్ దగ్గర తిప్పి కూర్చోబెట్టా. SMPL షోస్ కానీ, ఈవెంట్స్ కానీ, కాంపిటీషన్స్ కానీ, డాన్స్. అంత కష్టపడి అంత తెచ్చుకున్నా సరే మధ్యలో సిరిసిరిమూల సీరియల్ అయిపోయిన తర్వాత 1.5 ఇయర్ మళ్ళీ గ్రాఫ్ డౌన్. అసలు డబ్బులు లేవు, క్రెడిట్ కార్డులు కట్టడానికి డబ్బులు లేవు, అవి వాడు దొబ్బాం. ఏం లేవు. ఫ్రెండ్స్తో నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు కాబట్టి అడిగితే ఇచ్చేవాళ్ళు, తినేవాడిని. దాంతోపాటు ఒక పర్సనల్ ప్రెషర్స్ ఉండే. అవును. ఇవన్నీ ఉండి ఏం చేద్దాం ఏం చేయాలో అర్థం కాంటే వెళ్ళి గోవాలో కూర్చున్నా. అప్పుడు సుహాసిని అక్క ఫోన్ చేసింది, ఎక్కడున్నావు తమ్ముడు? గోవాలో ఉన్నాను అక్క. సరే నువ్వు అర్జెంటుగా రా, ఆ సీరియల్లో నా చెల్లెలకి భర్త పాత్ర ఉంది, నువ్వు చేయాలి. దానికి రెడీ అయిపోయాను. ఓకే అక్క
కనిపించాలి కదా, మళ్ళీ కనిపించాలి, ఆడియన్స్ కనిపించాలి, నేను మర్చిపోతారేమో అని భయంతో. మ్మ్. మరుసటి రోజు మానస్ ఫోన్ చేశాడు, రా బావ ఎక్కడున్నావు? ఎక్కడున్నాను బావ. సరే నువ్వు వచ్చేసేయి, నీకు ఒక సీరియల్ మాట్లాడేశాను. ఏది బావా? ఏదైనా గెస్ట్ వాళ్ళు బావా? నీ పిచ్చాడు గెస్ట్ కాదురా, నువ్వే మెయిన్ లీడ్గా. అలాగే బాబా వస్తున్నానని చెప్పేసి ఆ రోజు సంతోషంగా ఉండి బయలుదేరి వచ్చాను. వస్తేనే రాము సార్ ఫోన్ చేశారు, మానస్ చెప్పాడమ్మా అట్లా నువ్వు కావాలి ప్రాజెక్టు. జానకి నాకు పేరు కూడా తెలియదు, పలానా దియావర్ బాతిహం సీరియల్ రీమేక్ చేస్తున్నాం అని తెలుసు. సరే సార్, ఓకే సార్ చేస్తానన్న. లుక్ టెస్ట్ పిలిచారు, హెయిర్ మొత్తం కట్ చేశారు, ఒకవేళ కావాల్సిన లుక్ తెచ్చుకున్నారు. కట్ చేస్తే రైట్ సైడ్లో ఏమో రాశి గారు, లెఫ్ట్ సైడ్లో ప్రియాంక. వీళ్ళేంటి నేను ఇలా కాస్టింగ్ అనుకుని ఆశ్చర్యపోయాను నేను. ఓకే డన్, షూటింగ్ కన్ఫర్మ్ ఓకే అయిపోయింది. రాజమండ్రి తీసుకెళ్ళిపోయాను. అక్కడ నుంచి ఇంకా తిరిగి చూడలేదమ్మా. ఎక్కడైతే వెళ్ళిపోయినానో సో అక్కడ నుంచి మరీ ఒక్క పీకకి వెళ్ళిపోయింది ముళ్ళు. ఇలా 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 తిరిగేది, ఇట్లా ఇలా వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ అక్కడే ఉన్నాను. జస్ట్ ఒక 2-3 ఇంచెస్ దిగింది అంత కిందికి. మళ్ళీ లేపేస్తా అటు నుంచి కిందికి రాను ఇంకా నేను. వెరీ గుడ్. యాక్చువల్గా జానకి కలగనలేదు, అందరికీ నచ్చే రోల్ అది. యాక్చువల్గా నువ్వు చాలా బొట్టు పెట్టుకొని రామా అనగానే అమ్మ చెప్పు, ఇన్నోసెంట్గా భలే యాక్ట్ చేసాం. మమ్మీ కూడా ఇంతవరకు ఏ సీరియల్లోనూ సపోజ్ హీరోయిన్ ఉంటాం, పొరపాటున తాయినా సరే ఏమే అంటాం, లేదంటే మీరు వసుదా అంటాం, మీరు అంటాం, మీరు అంటారు, నువ్వు అంటాం, మీరు కూడా అంటారు. కానీ భార్యకి పెళ్ళైన తర్వాత గారు అనేది ఒకటి నాకు మాత్రమే మా సీరియల్లోనే ఉంది. జానకి గారు అంటూ ఉంటావు, రామా గారు. తల్లి ఎమోషన్స్ ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి అంటే భార్యని గారు అని పిలిచే ఒకే ఒక సీరియల్ మాది. అవును, ఏ సీరియల్లోనూ అది లేదు అది. అవును. అండ్ ఉన్న సీరియల్స్లో అన్నిటికన్నా హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్న సాంగ్ మా జానకి సాంగ్. అవును, 5.3 మిలియన్ వ్యూస్. అవును, యాంటోనీయే కదా షూట్ చేసి. యాంటోనీ సార్. అవును, ఆయన చూపించారు నాకు. ఇప్పటికీ ఆయన కూడా అదే చెప్తారు, నేను చేసిన అన్ని సాంగ్స్ కంటే కూడా మంచి ట్రెండింగ్లో స్టిల్ ఇప్పటికీ ఉండి ఇంత బాగా వచ్చిన సాంగ్ ఇదే అని చెప్పి చాలా బాగా చేయించారు మమ్మల్ని. స్క్రీన్ మీద చూసుకునేటప్పుడు బాబోయ్ అనిపించింది. ఆ సాంగ్ కూడా ఫేమస్ కదా, చాలా మంది పాడారు, పాడుతూనే ఉన్నారు, బాగా రీల్స్ లో కూడా వస్తూ ఉంటది. అవును, ఐ థింక్ ఐ బ్లెస్ విత్ దట్ సీరియల్. ఐ థింక్ రామా పాత్ర నాకు అలా కలిసి వచ్చింది. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రాజెక్ట్స్లో చాలా రోల్స్ చేసావు. ఈ రోల్ ఒకటి మిస్ అయిపోయిందిరా, ఇలాంటి రోల్ నాకు చేయాలని ఉంది, అలాంటి రోల్ వస్తే బాగుండు అనిపించే రోల్ ఏమైనా ఉందా? మాస్ కల్ట్ రగ్గడ్ ఒక మంచి పోలీస్ క్యారెక్టర్. ఓకే, మాస్ పోలీస్ ఆఫీసర్. సో ఆంటీ అంకుల్కి ఎప్పుడు నువ్వు ఇక్కడ స్ట్రగుల్ అయినా తిన్నానమ్మా హ్యాపీ షూట్లో ఉన్నాం అది ఇది అని చెప్పి కవర్ చేసేవాడే తప్ప మాకు తినడానికి డబ్బులు లేవు, ఒకటే రూమ్లో అందరం ఉండి ఇట్లా అడ్జస్ట్ ఇవేం చెప్పేవాడే కాదు. సో నీ కష్టాలు ఏవి ఆంటీకి తెలీదు. సో ఎప్పుడూ సపోర్ట్ ఉండేది, సపోర్ట్ అయితే ఉండేది. ఇండస్ట్రీ జాబ్ చేయాలనే ప్రెషర్ కూడా, 50-50 తెలుసు. సో నాన్న నువ్వు జాబ్ చేయాలనే ప్రెషర్ ఉండేది కాదు. సో నువ్వు మావయ్య దగ్గర ఉండేవాడివి, రైట్? సో ఆ ప్రెషర్ ఉండేది కాదు నీకు. సో ఇప్పుడు నేను ఇలా చూసిన తర్వాత ఆంటీ అంకుల్ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి ప్రౌడ్ ఎప్పుడంటే నా గురించి మా ఇంటి దగ్గర కానీ మా ఊర్లో కానీ చుట్టుపక్కల వచ్చి అబ్బా నీ కొడుకు ఏం చేస్తున్నాడు అంటే అది చాలు వాళ్ళకి. ఇప్పుడు దే ఆర్ ఇన్ దట్ స్టేజ్, హ్యాపీ ఉన్నారు. నీకు వచ్చిన కాంప్లిమెంట్స్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? రామపాత్రకి. ఓకే, రామచంద్రగా ఇంకొకరు చేయలేని అన్నట్టుగా చేస్తున్నావా మరని. థ్యాంక్ యూ అండి. దట్ బికాస్ ఆఫ్ మై డైరెక్టర్స్, నన్ను తీర్చిదిద్దిన విధానం, స్క్రిప్ట్, సో ఛానల్ సపోర్ట్. ఓకే, సో తేజుకి నీకు మధ్యన జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంట్లో ది బెస్ట్ కానీ ది మెమరబుల్ ఇన్సిడెంట్ చెప్పు అంటే ఒకటి ఏం చెప్తావు? ది బెస్ట్ అంటే మంచిదంటే నేను తను కలిసి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసాం. ఓకే, ఇట్స్ ది బెస్ట్ మూమెంట్. అవునా? అవునా, చాలా ఫేమస్ అది. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేరు, రీసెంట్గా చెప్పాం కదా, అదే చెప్పా కదా, వెళ్ళాలి అనుకుంటే ఎవరు వెళ్ళలేరు, వెళ్ళాక అది చేస్తే అది ఒక ఎఫెక్ట్. సో ఉత్తకాలతో 16 కిలోమీటర్లు కొండ చుట్టూ తిరగాలి. ఓ, పెళ్ళికి బిఫోరా పెళ్లి తర్వాత? బిఫోర్. ఎర్రటి ఎండలో తిరిగాను బాగా, కాళ్ళు బొబ్బలు ఎక్కిపోయి ఇద్దరికి బాగా. దాని మధ్యలో
ఆర్యానా కూడా అక్కడే ఉంది. అవునా? నేను ఫోటోలు ఉన్నాయి పంపిస్తాను ఈ తర్వాత. ఆల్మోస్ట్ మేము ఎలా అయిపోయామంటే నేను అది రోడ్డు మీద కూర్చుంటే మాకు లేవే ఎవరైనా చూసి బెగ్గర్స్ అనుకుంటే అలా అయిపోయాము. తిరిగేసి 2 కాలు ఇలా పైకి పెట్టుకుని కూర్చున్నాం ఇద్దరం. అది కర్రీగా అయిపోయింది. నేను మొత్తం చెమట ఇలా కూర్చొని చూస్తే పక్కన మొత్తం అంతా ముష్టిలు కూర్చున్నానంట. పక్కన బెగ్గర్స్ ఉన్నారు. ఇద్దరు ఇలా కూర్చొని నొక్కుంటాను. వచ్చి లేకవే వాళ్ళతో పాటు మనం కూడా ఎవరైనా చేస్తారంటే ఆగరా అంట. హర్యానా? హర్యానా నేను అంతే. ఇద్దరం మంచి బెస్ట్ కదా. ఇక్కడ ఫస్ట్ తన యాంకరింగ్, తన యాంకరింగ్లో ఒక ఇంటర్వ్యూ, సెకండ్ నీ యాంకరింగ్లో ఇప్పుడు ఇంటర్వ్యూ. ఫ్రెండ్స్లో చేసింది ఇంకెవరు చేయలేదు. మిగతా వాళ్ళంతా స్ట్రేంజర్సే. ఫ్రెండ్స్ ఉంటే కాంట్రవర్సీ చేయలేం రా. ఇప్పుడు ఫ్రెండ్స్ కాన్వర్జేషన్లోనే ఉంది. నేను ఇంటర్వ్యూ చేసిన ఫీల్ రావట్లేదు నాకు. ఇలానే బాగుంటుంది. ఇలానే బాగుంటుందా? తొందరలో మళ్ళీ ఒక మంచి హైప్ తెచ్చుకొని మంచి నేమ్తో ఒక మంచి ఇదితో ఈసారి ఇంటర్వ్యూ చేద్దాం. నువ్వు ఎక్స్క్లూజివ్గా నేను నీకే ఇస్తాను అప్పుడు మాత్రం పర్టికులర్గా. అంటే ఇప్పుడు కొంచెం ఇప్పుడు చెప్పకూడదు కొన్ని కొన్ని అడిగి వెంటపడి ఇచ్చావు కాబట్టి అప్పుడు అడగకుండానే కాల్ వస్తుంది. అవునా? అంటే మనోడు గట్టిగానే ప్లాన్ చేశాడు ఏదో. నువ్వు నువ్వు హ్యాపీగా ఉండి సక్సెస్ అయితే అదే కదా కావాలి. అది కూడా నేను ఇంటర్వ్యూ తీసుకుంటా అంటే ఇంకా హ్యాపీ. బాగా కోపం వస్తే ఏం చేస్తావు? పగలగొడతా. అది ఏం పగలగొడతా? ఫోన్స్ ఆల్మోస్ట్ అన్ని ఫోన్ పగిలిపోయాయి. హైఫై ఐఫోన్ పగలగొట్టరా ఈసారి? నేను గ్యాచ్ పెట్టుకుంటా. పగలగొట్టావా? రీసెంట్గానే. ఈసారి నీకు బాగా కోపం రావాలంటే ఏం చేయాలి చెప్పు? తెలియదు, ఇచ్చాలి అనమాట. అవునా? ఇప్పుడు ఫోన్ ఉందా? ఐఫోన్? ఇది ఐఫోన్ లేదు, ఇది వేరేది. మంచిది. ఓకే, ప్రెసెంట్ ఇది వాడుతున్నాను. ఓకే. నెక్స్ట్ దీనికి ముహూర్తం ఎప్పుడుందో తెలియదు మరి అయితే నాకే. ఓకే సరే, ఈసారి మంచి ఫోన్ పగలగొట్టేటప్పుడు నాకు చెప్పు, నేను వచ్చి గిచ్చుతా. పగలగొట్టే బదులు ఇట్లా క్యాచ్ పెట్టుకుంటా. బాగా హ్యాపీనెస్ వస్తే ఏం చేస్తావు? ఫుల్ తగ్గేదేలే. ఏ బ్రాండ్? రాయల్ సెల్యూట్. ఇంకా చీప్ లిక్కరేనా? లేదే, రాయల్ సెల్యూట్. 10 రూపీస్ 50 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు అంత 10,000 20,000 రేంజ్ మారింది. ఆ టైపు. ఉక్క తాగాలి అనిపించినప్పుడు ఆ ఫాయిల్ హీట్ చేయడానికి గ్యాస్ అయిపోయింది. అవును. పేపర్స్ అన్నీ, బుక్లో పేపర్స్ అన్నీ చింపి అక్కడ పెట్టి దాని మీద అది హీట్ చేసి వీడి కోసం నేను చేసి ఇచ్చా. అవన్నీ కళాత్మకమైన విషయాలు. సో అలాంటి ఇప్పుడు మన రిచ్ ఏది చేసినా ఫుల్ ఫ్లెజ్డ్గా చేద్దాం. ఏదో ఒక 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేయి. 5 లక్షలు అంటే కష్టం రా. అంటే మినిమం మనకు కావాలి. నీకు ఇప్పుడు పార్టీ కావాలా, లేకపోతే నంది ఇది చేయాలని ఉంది, పద బయటికి తీసుకెళ్ళవే అంటే అది చేస్తా ఇమీడియట్గా. నా కోసం అంటే అన్ని పగలగొడుతున్నాను కదా, అట్లా కాకుండా నా ఫ్రెండ్ కొనిచ్చిన ఒక సెంటిమెంట్తో ఫోన్ కొనిచ్చేది. ఏది కొనిచ్చినా తీసుకోవాలి అంత సీన్ లేదు. నాకు ఇష్టం ఉంటుంది అంటే వాడేది నేనా నువ్వు? సామ్సంగ్ ఫోల్డ్ 4 బాగుందంట. సరే, నేను అడిగింది నువ్వు నాకు కొని. అరే నువ్వు హీరో అయిన తర్వాత అట్లీస్ట్ నాకు ఒక ట్రీట్ ఇవ్వలేదు, ఒక గిఫ్ట్ ఇవ్వలేదు. నేను అప్పుడప్పుడు చాక్లెట్స్ ఇచ్చేవాడివి. నేను మళ్ళీ ఒక 8-9 నెలల తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఇస్తాను నీకు. దాంతో నీ దశ మారిపోతుంది. 8-9 నెలలు అంటే నెక్స్ట్ ఇయర్ 2024 అనుకోవచ్చా? ఫెబ్ మార్చ్ వెయిట్ చేస్తున్నా నేను. ఏదో వెయిట్ చేయి. గిఫ్ట్ ఇస్తావా? అదే నీకు చాలు, నీకు గట్టి గిఫ్ట్. అది ఇంటర్వ్యూ ఇవ్వడం గిఫ్టా? సో గిఫ్ట్ అయితే ఇవ్వట్లేదు. సరే, అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను తీసుకెళ్ళే కార్డు స్వైప్ చేస్తే ఫోన్ తీసేసుకుంటా. నేను అడుగుతుంటే తిరిగి నాకు ఫ్రెండ్స్ ఇలానే ఉంటారు. నేను కానీ కొనిచ్చుకుంటాను, కంపల్సరీ కొనిచ్చుకుంటాను. ఓకే, నేను కొనిచ్చిన ఫోనే వాడు తీసుకుంటాడు, ఇది ఫిక్స్. నాకు ఫోన్లే కావాలా? పెద్దగా నువ్వు వీడియో కాల్ చేసినప్పుడు పెద్దగా ఓపెన్ చేసి చూసి మాట్లాడతాను. ఏది మొన్న నీ అమ్మ వీడియో కాల్ అలా పెద్దదాన్ని తిడతాను బాగా. మొన్న తిట్టిన దానికే పరుగు పోయిందిరా. ఫోన్ పోయి నంబర్ పోతే అరే ఎవరు అని అడిగినందుకు ఫస్ట్ వీడియో కాల్ లిఫ్ట్ చేయి. అరే వీడియో కాల్ తర్వాత లిఫ్ట్ చేస్తా, ఫస్ట్ ఎవరో చెప్పండి. నీ అమ్మ ఫస్ట్ ఫోన్ లిఫ్ట్ చేయవే తెలుస్తుంది. అందరూ విన్నారు. అమరా ఇలా మాట్లాడిందంటే మరి చాలా పద్ధతిగా మాట్లాడారు కదా. అంతే, ఒక్కొక్కసారి వాళ్ళు బాగా మాట్లాడతాను. ఓకే, అన్ని కెమెరా ముందు రివీల్ చేసేస్తే వద్దు ఇంకా చాలు. నెక్స్ట్ మనోడి ఇంటర్వ్యూ గట్టిగా ప్లాన్ చేద్దాం. సో నీ ఫ్యాన్స్ అందరికి ఏం చెప్తావు? నీ ఫ్యాన్స్కి ఫస్ట్ ఏం చెప్తావు? నీ ఎనిమీస్కి ఏం చెప్తావు? సో అంటే ఇప్పటిదాకా సపోర్ట్ చేశారు, తర్వాత కూడా ఇలానే సపోర్ట్ చేయమని
వాళ్ళని నేను సపరేట్గా అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళందరి మనసులో నేను ముద్రించుకొని పోయాను కాబట్టి ఫర్దర్గా వాళ్ళందరిని మెప్పించడానికి నవ్వించడానికి నా సాయశక్తిలో నేను ప్రయత్నిస్తాను. దయచేసి పనికిమాల విషయాలు పట్టించుకోకండి, పనికిమాల రాత్రులు రియాక్ట్ అవ్వకండి, దాని గురించి వదిలేసేయండి. మీరు ఆ పట్టించుకునే పనులలో మీరు హ్యాపీగా వేరే పని చేసుకుందాం. నాది ఏదైనా మంచి వీడియో చూడండి, నాకు ఒక వ్యూవర్షిప్, నాకు ఒక వ్యూ యాడ్ అవుతుంది కావాలంటే. ఇలాంటివి ఏవి చెత్తగాలని పట్టించుకోకండి, పనికిమాల ముచ్చట్లు అసలు పెట్టద్దండి, పనికిరాని వాళ్ళకి. ఇదే నేను చెప్పేది. అంతేనా? అంతే. పనికొచ్చే మా అందరికీ థ్యాంక్ యూ సో మచ్, నాకు హెల్ప్ చేసినందుకు, సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాక్చువల్గా నా ఫ్రెండ్స్లో ఇప్పుడున్న ఫ్రెండ్స్ అందరిలో కూడా నేను ప్రౌడ్గా చెప్పుకునే ఫ్రెండ్స్, బాగా సెటిల్ అయిపోయాడు వీడు అనే లిస్ట్లో ఫస్ట్ నువ్వే ఉన్నావు. సో ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి, ఇంతకు మించి ఏదో గ్రాఫ్ కొంచెం దిగింది అన్నావు కదా, అది కూడా వెళ్ళిపోవాలి, ఎప్పుడు తగ్గొద్దు, తగ్గేదే లేదు అన్నట్టు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులు చేయాలి, నిన్ను అందరూ ఇలానే అభిమానించాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మళ్ళీ అడగగానే ఇంటర్వ్యూ ఇవ్వాలి. ఇస్తా డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ రా. ఫారెన్ లో చేద్దాం. ఫారెన్ లోనా? ఫారెన్ లో ఇంటర్వ్యూ చేద్దాం. అక్కడ సెటిల్ అవుతా. ప్రొడ్యూసర్ ఎవరు? నాకే పెడతాడు ఇక్కడ కూడా. సో అక్కడ సెటిల్ అవుతావా? అక్కడ సెటిల్ అయితే మరి నీ ఫ్యాన్స్, నీ యాక్టింగ్ ఎట్లా? చెప్తా, దానికి ఒక లాజిక్ ఉంది, ఒక రిలేషన్. ఇప్పుడే కదా టైం వచ్చినప్పుడు చెప్తా. ఒరే నువ్వు ఇన్ని ట్విస్ట్లీ, నీ సర్ప్రైజ్లు ఇవ్వకురా, చచ్చిపోతారు హార్ట్ అటాక్ వచ్చి. ఉన్నది చెప్తున్నాను, చిన్న చిన్న హింట్లే అయ్యాయి, స్పాయిలర్స్ పెద్దగా తెలిసినప్పుడు అన్నీ తెలుస్తాయి. అవునా? సో నాకైతే చెప్తావు, ఇంటర్వ్యూ తర్వాత ఎట్లనో తెలుస్తాయి కాబట్టి నేను కొంచెం డన్, ఆ టెన్షన్ ఉండదన్నమాట నాకు. మాట ఇచ్చాడు ఫారెన్లో ఇంటర్వ్యూ అంట, నీ పేరు చెప్పుకుని ఒక కంట్రీకి వస్తాను రా. కెమెరామ్యాన్ మాత్రం మా రాజుగారే ఉండాలి. ఆయన రాజుపై తప్పుకొని తీసుకెళ్తాను, ఎందుకంటే పాపం ఇంతసేపు మన ఇద్దరిని భరించారు కాబట్టి ఆయన అక్కడి నుంచి అంటున్నారు. సో నీ పేరు చెప్పుకుని మా రాజుగారు, నేను, మా నాగరాజు, ఇంకో కెమెరామ్యాన్ కావాలి కాబట్టి. ఓకేనా? హ్యాపీ? గోవానా? ఖర్చు నీదే మచ్చో? కాదే, నీది. నాది ఎందుకు అవుతుంది రా? పోదాం అంటున్నది ఆయన. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పోదాం, పిలిచిపోదాం అని చెప్పింది, ఇప్పటిదాకా దిక్కు దివానం లేదు. బ్యాచిలర్ పార్టీ ఎట్లనే వేయలేదు, పెళ్లి పార్టీ అన్న గోవాలో. టికెట్లు పెట్టి పార్టీ నేను పెడతా పదా. అంతేనా? ఫిక్స్. ఇది గుర్తు పెట్టుకోండి, మళ్ళీ ట్యాగ్ చేస్తా వీడు తీసుకోపోతే. టికెట్స్ నావి, బిల్లు నీది. ఎన్ని డేస్? 4 days. అకామిడేషన్ మొత్తం నీదే. అకామిడేషన్ కాదమ్మా, ఓన్లీ పార్టీ ఒకటే. టికెట్స్, అకామిడేషన్ నీది, పార్టీ మొత్తం నాది. సరిపోతులే, ఆర్యన కూడా దానికి కూడా వేద్దాం కానీ. అవునా? ఒక్కొక్కరికి ఒకటి వేస్తావా? దానికి అకామిడేషన్, నీకు టికెట్లు, నాకు పార్టీ, సరిపోయింది. మహేష్ గారు ఆడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఏదో పెడతాడులే. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాడితో ఖర్చు పెట్టించాలి. సరే బావా, మహేష్ బాబు కాళిదాసు, నువ్వు ఏమైనా ఖర్చు పెట్టాలంట పెట్టు. మరి అయితే నా బుర్ర తినడమే కాదు, ఎప్పుడు చూసినా నన్ను మీద పంచలేయడం, ఏడిపిస్తూ. గట్టిగా పెడతాడు ఖర్చు. పెడతా బావా, పెట్టు. పెట్టించాలి, మహేష్ తో ఖర్చు పెట్టించాలి. మహేష్ మీద నేను రివెంజ్ తీర్చుకోవాలి, మహేష్ మీద నేను పంచులేయాలి, దానికి నువ్వు సపోర్ట్ చేయాలి. చేద్దాం, గుర్తుపెట్టుకోండి. చలో బాయ్, థ్యాంక్ యూ.